హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక 100 days పాటు NG1 సిరీస్ అనేది చేసుకుందాం అండి. ఇందులో భాగంగా మనకి మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టమ్ అంటే ప్యూర్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అనేది మొత్తం యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతో పాటు ప్యూర్ మొమెంటమ్ పవర్ PMP యూనివర్సల్ అనేది యాక్సెస్ ఉంటుంది. దీంతో పాటు అడిషనల్ గా యాంత్రిక్స్ అండ్ లైన్స్ అండ్ జోన్స్ ఇవి యాక్సెస్ అనేవి ఉంటాయి అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది డే 1 అండి. మనకి ఇందులో యాక్సెస్ ఉండేటటువంటి టూల్స్ ని మీకు యాక్సెస్ ఎలా ఇవ్వటం జరుగుతుంది అనేది మీరు సింపుల్ గా ఎప్పుడైనా సరే మనం ఇండికేటర్స్ బార్ సెట్ చేసేటప్పుడు ఇక్కడ ఇండికేటర్స్ లో ఇన్వైట్ ఓన్లీ అనేది ఉంటుంది. మీరు ఇన్వైట్ ఓన్లీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇవన్నీ నేను ఉన్నవి కనబట్టి నాకు కనిపిస్తాయి. బట్ మీకు ఏంటంటే అన్నాజీ శర్మ అనే పేరుతో కనిపించేటటువంటివి లైన్స్ అండ్ జోన్స్ లైవ్ ఇంట్రాడే వన్స్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ప్యూర్ మొమెంటమ్ పవర్ యూనివర్సల్, ఓకే, నెక్స్ట్ యాంత్రిక్స్ ఇలా కనిపిస్తాయి. ఈ మూడు మీకు ఇన్వైట్ ఓన్లీలో కనిపిస్తాయండి. ఆల్రెడీ మీరు వేరే ఏమైనా ఇన్వైట్ ఓన్లీ ఉంటే నాకు మరి అవి తెలియదు, కానీ ఈ మూడు అనేవి మీకు కనిపిస్తాయి. చివరి అన్నాజీ శర్మ అనే పేరుతో మీకు కనిపిస్తాయి. సో వాటిని మీరు ఏం చేస్తారంటే చార్ట్ లో యాడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, చార్ట్ లో యాడ్ చేసుకుందాం. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడు ఒకేసారి యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గా మనకి క్లమ్జీ అయిపోతుంది. కాబట్టి ఇది ఫస్ట్ వీడియో కాబట్టి క్లియర్ గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమాంగ్ దీస్ 3 అంటే నేను సజెస్ట్ చేసేది మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ కి అడిషనల్ గా తీసుకునేటటువంటి టూల్ ప్యూర్ మొమెంటమ్ పవర్ యూనివర్సల్. ఓకే, సో ఈ PMP యూనివర్సల్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ మోస్ట్ పవర్ఫుల్ మొమెంటమ్ టూల్ అండ్ ప్యూర్ క్యాండిల్స్. సో ప్యూర్ క్యాండిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్. ఇక్కడ మనకి నార్మల్ క్యాండిల్స్ అనేది నార్మల్ క్యాండిల్స్ లో గ్రీన్ అంటే ఏంటి, రెడ్ అంటే ఏంటండి, ఓపెన్ అయిన తర్వాత పైకి పెరిగింది అని తెలియడానికి గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి పడింది, కింద క్లోజ్ అయింది అనేది. సో ఓపెనింగ్ నుంచి క్లోజ్ కి పైకి వెళ్తే గ్రీన్, కిందకి వస్తే రెడ్. ఏంటి నువ్వు ఈ బేసిక్స్ చెప్పడానిక మళ్ళీ NG1 అని మాట్లాడుతున్నావు? అలాంటి ఆలోచన వద్దండి. మీకు క్లియర్ గా ఉండాలి ప్రతిదీ కూడా. డౌట్స్ అనేవి రాకూడదు. ఆల్రెడీ డౌట్స్ చాలా మందికి చాలా రకాలుగా వస్తున్నాయి. అందుకు ఎలాంటి డౌట్ ఉండకుండా ఉండటం కోసం ఈ యొక్క NG1 అనే సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ సిరీస్. కొంచెం మీరు స్టార్ట్ చేశారంటే మాత్రం అటెంటివ్ గా ఉండండి. ఓకే, మరి ప్యూర్ క్యాండిల్స్ లో ఏంటంటే మనకి రెగ్యులర్ గా ఈ గ్రీన్ రెడ్ కాకుండా ఇందులో 5 కలర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏంటండి 5 కలర్స్ ఉంటాయి. ఏంటి 5 అన్నట్లయితే ఫస్ట్ గ్రే అండి. అక్కడ ఏం జరగట్లేదు మార్కెట్ లో, అలాంటిది గ్రే అంటే అది పడట్లేదు, పెరగట్లేదు, అక్కడక్కడే అలా కొట్టుమిట్టాడుతుంది. అలాంటప్పుడు ఆ క్యాండిల్ మీద మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. అంటే గ్రే క్యాండిల్స్ అనేది నో ఎంట్రీ క్యాండిల్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంకో భాషలో మనం ఏం చెప్పుకోవచ్చు, నాయిస్, పులుసులో ముక్క అన్నమాట. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు మనకి. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్స్ అండి. డార్క్ గ్రీన్ క్యాండిల్ అనేది ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ చూపిస్తాను మీకు. ముందు థియరీ, తర్వాత ప్రాక్టికల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది. నెక్స్ట్ లైమ్ క్యాండిల్ అనేది ఉంటుంది, బ్రైట్ కలర్ ఒకటి లైమ్ క్యాండిల్. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ క్యాండిల్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో ఇవి 5 కలర్స్ అండి క్యాండిల్స్. దీన్ని మరి మనం ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే గ్రీన్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద బుల్లిష్నెస్. ఓకే, లైమ్ ఇండికేట్స్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్. ఓకేనా? ఇక్కడ మనం పైన ఆరెంజ్ రాసుకొని రెడ్ కింద రాసుకుంటే సరిపోయేది. ఎనీవేస్ మార్చేద్దాం. క్లారిటీ ఉండాలి మనకి. సో ఆరెంజ్ ఇండికేట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద బేరిష్నెస్, రెడ్ ఇండికేట్స్ స్ట్రాంగ్ బేరిష్నెస్. అర్థమైందా? సో నార్మల్ క్యాండిల్స్ అయితే జస్ట్ గ్రీన్ రెడ్ ఉంటాయి. బట్ ఇక్కడ మన ప్యూర్ క్యాండిల్స్ సిస్టమ్ లో ఇలా ఉంటాయి. సో దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అర్థం చేసుకుందాం. ముందు వాడిని ఎలా అర్థం చేసుకోవాలనేది చూసి తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇప్పుడు ఉన్న ఈ క్యాండిల్స్ కి ప్యూర్ క్యాండిల్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవి ప్యూర్ క్యాండిల్స్ అప్లై చేసాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్రే క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, లైమ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో ఆ 5 కలర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. గ్రీన్, లైమ్ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే గ్రీన్, లైమ్ అంటే నిమ్మపండు రంగులో కొంచెం బ్రైట్ కలర్ లో ఉంటుందండి. ఓకే, ఆరెంజ్ మనకి ఈ చార్ట్ లో కనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ అనేది ఉంది. సో ఇది ఆరెంజ్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద బేరిష్నెస్. రెడ్ అనేది ఏంటంటే స్ట్రాంగ్ బేరిష్నెస్.
దిస్ ఇస్ రెడ్ క్యాండిల్. లైమ్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్ బుల్లిష్నెస్సే, కానీ ఇక్కడ మరి లైమ్ వచ్చిన పైకి పెరగలేదు ఏంటి అనకండి, ప్రతిసారి అలా జరగకపోవచ్చు అండి. ఓకేనా, క్లియర్గా మీరు అర్థం చేసుకుందరు కానీ చెప్తాను మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, దిస్ ఈజ్ లైమ్ పెరిగింది, దిస్ ఈజ్ గ్రీన్ స్టార్టింగ్ కదా, ఇక్కడ నుంచి పెరిగింది. ఓకే, ఇది రెడ్ స్ట్రాంగ్ బ్యారిష్నెస్, ఎంత ఫాల్ వచ్చింది చూడండి. సో ఇలా మనకి ఈ ప్యూర్ క్యాండిల్స్ అనేది మనకి అర్థం చేసుకోవాలి. మరి దీనిని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాము, ప్యూర్ క్యాండిల్స్లో దీన్ని మనం ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తాము, ఎలా యూజ్ చేసుకుంటాం అంటే, ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద ప్యూర్ క్యాండిల్స్ ఏంటి అన్నట్లయితే, ఇట్ యాక్ట్స్ యాజ్ నాయిస్ ఫిల్టర్. చెప్పాను కదా, పులుసులో ముక్క క్యాండిల్స్ ఉంటాయి కొన్నని, వాటి గురించి మనం అవి కనిపించేటప్పుడు ఏం పట్టించుకోక్కర్లేదు. ఏంటండి, నాయిస్ ఫిల్టర్ అనేది గ్రే క్యాండిల్స్ రూపంలో మనకి నాయిస్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. సో అలాంటి ఏరియాలో నో యాక్టివిటీ, ఆ ఏరియాలో ఏంటండి నో యాక్టివిటీ జోన్ కింద మనం దాన్ని, అంటే మనం ఏం చేయకూడదు అక్కడ. ఎస్పెషల్లీ ఎంట్రీస్ మాత్రం గ్రే క్యాండిల్స్ లో ప్లాన్ చేయకూడదు. ఓకే, రన్నింగ్ నోట్స్ రాసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, సిగ్గుపడకుండా రన్నింగ్ నోట్స్ రాసుకోండి, మీకోసమే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్, సెకండ్ బెనిఫిట్ ఏంటన్నట్లయితే, బ్రేక్అవుట్ ఫిల్టర్లా యూజ్ చేయొచ్చు. బ్రేక్అవుట్ ఫిల్టరా అంటే ఏంటి చెప్తాను. మనకి గ్రీన్ లైమ్ ఈ రెండు క్యాండిల్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ బుల్లిష్నెస్ ని తెలియజేస్తాయి కదా. స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది, బుల్లిష్నెస్ ఉంది, లైమ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది అనేది తెలియజేస్తుంది. అదే రెడ్ ఆరెంజ్ అయితే స్ట్రెంగ్త్ ఆఫ్ బ్యారిష్నెస్ ని తెలియజేస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ సపోర్ట్ జోన్, అవునా. సో సపోర్ట్ జోన్ అనేది ఇక్కడ బ్రేక్ అయింది, మీకు క్లియర్ గా లైన్ డ్రా చేస్తాను చూడండి. ఇదిగోండి, సపోర్ట్ అనేది మనకి ఇది 3 టచెస్ వచ్చాయి కాబట్టి దీన్ని మనం ఒక వ్యాలిడ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. 1 2 3, ఇది ఇక్కడ ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసింది. సో ఆ బ్రేక్ డౌన్ క్యాండిల్ అనేది మనకి ఇప్పుడు బ్యారిష్ ఎంట్రీ అనేది మనం తీసుకుందాం అని ఆలోచిస్తున్నాం కాబట్టి, బ్యారిష్ ఎంట్రీ తీసుకుందామని ఏదైతే క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిందో ఆ క్యాండిల్ అనేది ఏ కలర్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, గ్రే అయ్యి ఉండొచ్చు లేదా రెడ్ ఆర్ ఆరెంజ్, ఈ 3 కలర్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే బ్యారిష్ కాబట్టి. గ్రే అయితే దాన్ని ఫేక్ అవుట్ కింద చూస్తాము, సో దాంట్లో ఎంట్రీ అనేది ట్రై చేయకూడదు. రెడ్ అయితే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద బ్రేక్అవుట్, అంటే బ్రేక్అవుట్ స్ట్రాంగ్ గా ఉంది, వెళ్ళిపోతుంది కిందకి పైకి వెళ్ళిపోతుంది అని కాదు, ఆ పాయింట్ ఆఫ్ టైం కి స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది. అదే ఆరెంజ్ క్యాండిల్ అయితే పర్వాలేదు, ఎందుకంటే ఆరెంజ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ బ్యారిష్నెస్ కాబట్టి, అర్థమైందా. సో సెకండ్ యూజ్ ఏంటంటే, బ్రేక్అవుట్ అనేది ఫిల్టర్ చేస్తుంది, అంటే ఫేక్ అవుట్స్ ని ఎలిమినేట్ చేస్తుంది, ఎలిమినేట్ అయిపోతాయి. బ్రేక్అవుట్స్ అంటే మంచి బ్రేక్అవుట్స్ మాత్రం మనకి ఇస్తుంది. ఫస్ట్ ది నాయిస్ ఫిల్టర్, సెకండ్ ది బ్రేక్అవుట్ ఫిల్టర్ అంటారా ఫేక్ అవుట్ ఫిల్టర్ అంటారా మీ ఇష్టం. ఓకేనా, బ్రేక్అవుట్ ఫిల్టర్ అనొచ్చు, దీన్ని మళ్ళీ ఎంట్రీ కన్ఫర్మేషన్ అనొచ్చు. ఓకేనా, సో అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఇది మాత్రమే కాకుండా మనం ప్రైస్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది మూవ్ అనేది మనకి వేరియస్ ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇంతవరకు కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్స్, ఈ క్యాండిల్లో నెక్స్ట్ ఇంత స్ట్రాంగ్ గా కిందకి వచ్చి ఈ ఏరియాలో ఇట్ ఈస్ కన్సాలిడేటింగ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్ వచ్చాక ఒకే ఏరియా దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ అది సపోర్ట్ లా తీసుకొని లేదా రెసిస్టెన్స్ లా తీసుకొని, ఇక్కడైతే రెసిస్టెన్స్ చూడండి, అదే ఏరియా నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రెసిస్టెన్స్ లా తీసుకుంది 4 టైమ్స్, దీన్ని కూడా కలుపుకుంటే 5 టైమ్స్. సో అన్ని కలిపి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఒక్కసారిగా బ్లాస్ట్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి బ్లాస్ట్ మూవ్ వచ్చే ఏరియాలో మనకి క్యాండిల్ అనేది ఎలా ఉంది అనేది, ఇది కూడా ఇంచుమించుగా ఒక బ్రేక్అవుట్ కైండ్ ఆఫ్ ఏరియా, అర్థమైందా. అప్పుడు మనం దాన్ని స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ ఇవన్నీ వచ్చాయి, ఇది దాటి బ్రేక్ అయింది ఇక్కడ, ఇది గ్రే క్యాండిల్ కాబట్టి ఏం చెప్పుకున్నాం, గ్రే క్యాండిల్స్ లో నో ఎంట్రీ, అర్థమైందా. అలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాట్ జస్ట్ దిస్ ప్యూర్ క్యాండిల్స్ ని మనం అలా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే వీ కెన్ థింక్ ఆఫ్ వేరియస్ ఏరియాస్ ఆన్ ఏ ట్రెండింగ్ డే. మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రెండింగ్ డే ఉన్నట్లయితే మీకు వన్స్ మొమెంటం అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఏరియాలో, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఎంతవరకు కంటిన్యూ అయింది, ఇంతవరకు కంటిన్యూస్ గా మీకు బుల్లిష్ మొమెంటం. గ్రే అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాయిస్ అండి, కంటిన్యూస్ గా ఒకే డైరెక్షన్ లో యూని డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఈ రోజు ఇక్కడ రెడ్
వచ్చిందండి. ఇక్కడ నుంచి యూని డైరెక్షన్ లో కంప్లీట్ గా ఇక్కడ వరకు ప్యూర్ క్యాండిల్స్ లో మధ్యలో గ్రీన్ క్యాండిల్స్ మనకి సంబంధం లేవు. దే ఆర్ జస్ట్ నాయిస్. నార్మల్ క్యాండిల్స్ లో చూస్తే మనకు గ్రీన్ కనిపించిన ప్రతిసారి గుండెకాయ ఏమో ఎక్కడికో దిగిపోతుంది, అవునా కదా, బ్యారిష్ ఆపర్చునిటీలో ఉంటాయి. అదే బుల్లిష్ మనం తీసుకుని ఉన్నట్లయితే రెడ్ కలర్ కనబడగానే గుండెకాయ ఓం నమ శివాయ ఉంటుంది. సో అలాగా మనకి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, అర్థమైందా? దాన్ని బేస్ చేసుకొని మనం ప్యూర్ క్యాండిల్స్ తో చాలా సింపుల్ గా ప్రైస్ యాక్షన్ ని మర్జ్ చేసుకొని, ఇఫ్ యు ఆర్ ఎ బ్రేక్అవుట్ ట్రేడర్, దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి. ప్యూర్ క్యాండిల్స్ అనేది మీకు మంచి అవకాశం. ఎందుకు అన్నట్లేదు, ఒక ప్రైస్ యాక్షన్ తో కంబైన్ చేసుకునేటటువంటి ఇండికేటర్ అంటే చెత్తే. అలాంటిది మనకి ప్రైస్ యాక్షనే ఇండికేటర్ గా మారి అక్కడ స్ట్రెంగ్త్ ని ఫిల్టర్ చేయటం అనేది ఇంపాసిబుల్. సో పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ టు కాల్ దీస్ థింగ్స్ యాజ్ ఇండికేటర్స్, బికాస్ అది ఏం క్యాలిక్యులేషన్స్ ఏమి మీకు డిఫరెంట్ గా ఒక లైన్ అనేది ఫామ్ చేయటం ఏం లేదు. ఉన్న క్యాండిల్స్ నే జస్ట్ కవర్ చేస్తుంది. ఈ క్యాండిల్ ఇంపార్టెంట్, ఈ క్యాండిల్ నాయిస్ అని చెప్పేసి. అర్థమవుతుందా? క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్యూర్ క్యాండిల్స్. ఆల్ అని కాదు, మీరు మార్కెట్ లో చూసే కొద్దీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ వే బెటర్. ఒక ఓవరాల్ అవగాహన అనేది మీకు ఇవ్వటం అనేది జరిగింది అబౌట్ ద ప్యూర్ క్యాండిల్స్. నెక్స్ట్ మనం ఏం చూస్తాం అంటే పిఎంపి. సో ఆల్రెడీ సో మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ పిఎంపి, దే నో అబౌట్ ఇట్ ఇన్ డెప్త్ అండ్ డీటెయిల్. ఒక్కసారి నార్మల్గా మీకు తెలియజేస్తున్నాను. సో ప్రస్తుతానికి ప్యూర్ క్యాండిల్స్ పక్కన పెట్టి ఓన్లీ పిఎంపి చూద్దాం. యాక్చువల్గా ప్యూర్ క్యాండిల్స్కి పిఎంపికి సంబంధం లేదండి, ఓకేనా? బట్ ఆ రెండింటిని కంబైన్ చేయటం వల్ల మనకి చాలా చాలా సినర్జీ అనేది వస్తుంది. మీకు సినర్జీ అనే కాన్సెప్ట్ తెలుసో తెలీదో నాకు తెలీదు, వినుంటారు ఎవరైనా బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఎంబీఏ బీబీఏ ఆ డిపార్ట్మెంట్స్లో ఉంటే మీకు తెలుస్తుంది. లేదా నార్మల్గా కూడా ఇంగ్లీష్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఇది. అంటే ఒకటి మనం ఒక్కలం పని చేసాం అనుకోండి, ఎంత చేయగలం? వీడొక్కడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వీడు ఇద్దరు సింగిల్గా పని చేస్తున్నారు. వీడు రోజుకు ఒక 5 గంటలు కష్టపడతాడు, వీడు రోజుకు ఒక 5 గంటలు కష్టపడతారు. ఎంత కష్టపడుతున్నారండి? 5 hours. ఇద్దరు కలిపి అదే 5 hours లో ఎంత వర్క్ చేయొచ్చు? సో దీన్ని సింపుల్గా మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మామూలుగా 1+1 = 2 అంటాం కదా. బట్ సినర్జీ ఏంటంటే 1+1 = 1 1 11 అంటదండి. సో ఇద్దరు ఇండివిజువల్ గా చేసే వర్క్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇద్దరు కలిపి చేస్తే ఆ వర్క్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పిఎంపి ప్యూర్ క్యాండిల్స్ ఇండివిజువల్ గా పనిచేస్తాయి. పిఎంపి ముందు ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని రెండింటిని కలిపి ఎలా పని చేయాలనేది మాట్లాడతాం. బట్ జస్ట్ ఈ రెండింటిని కలిపి మనం అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటీ అనేది కనిపిస్తుంది. దాన్ని మీకు చెప్తాను. ప్రెసెంట్ పిఎంపి చూద్దాం. ప్యూర్ క్యాండిల్స్ మాట్లాడాను కదా ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో పిఎంపి ఇస్ నథింగ్ బట్ మొమెంటమ్ టూల్ అండి. మొమెంటమ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మీకు చూపిస్తుంది. అంటే ఏంటి, ఇందులో జీరో లైన్ అనేది ఒకటి ఉంటుంది, సేమ్ కలర్స్ అండి. కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీ సింప్లిఫైడ్ ఉండాలి కాబట్టి అవే కలర్స్ యూజ్ చేశాను నేను. దీనికి హంగామా హడావిడి ఇక్కడేమో గ్రాఫిక్స్ డిజైన్స్ అవేం లేవు. సింపుల్ రెడ్ గ్రీన్ గ్రే వాటితోనే మీకు క్లారిటీ అనేది మనం యూజ్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉండాలి. సో జీరో లైన్ అనేది మనకి ఇలా నడుస్తూ ఉంటుంది. ఆ జీరో లైన్ కంటే కింద ఉందంటే బ్యారిష్ అండి. అది ఏ కలర్ అనేది పక్కన పెడదాం. జీరో లైన్ కి పైన ఉంది అన్నట్లయితే బుల్లిష్ అండి. గ్రే అనేది దేన్ని తెలియజేస్తుందండి? ఎప్పుడు కూడా ఇందులో ప్యూర్ క్యాండిల్స్ లో అయితే గ్రే అనేది దేన్ని తెలియజేస్తుంది? నాయిస్ ని తెలియజేస్తుంది. ఇక్కడ పిఎంపిలో గ్రే అనేది వీక్నెస్ ని తెలియజేస్తుంది. పిఎంపిలో గ్రే అనేది వీక్నెస్ ని తెలియజేస్తుంది. అంటే అబౌవ్ జీరో లైన్ గ్రే బార్ ఉంది అన్నట్లయితే వీక్ బుల్లిష్ బార్, బిలో జీరో లైన్ గ్రే బార్ ఉందంటే వీక్ బ్యారిష్ బార్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు మనం పిఎంపి బార్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చూసాం. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మనం అనేది చూడాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్ మొమెంటం పవర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇది మొమెంటం లెంత్ స్ట్రెంగ్త్ రెండింటిని తెలియజేస్తుంది. చూసినట్లయితే మనకి వీక్ అవుతుంది, మొమెంటం అనేది వీక్ అవుతుంది, ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతోంది అనేది మనకి క్లియర్ గా తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఎలా చూస్తాం అంటే ఇక్కడ జస్ట్ పైకి వచ్చేసింది బుల్లిష్ షిఫ్ట్ అయిపోయిందని కాకుండా ఆపోజిట్ కలర్ అపియర్ అయితే అప్పుడు మాత్రమే మనం మొమెంటం షిఫ్ట్ అయింది అని భావిస్తాం. అర్థమైందా? సో
అబోవ్ జీరో లైన్ ఉంటే బుల్లిషే, కానీ గ్రే బార్ ఉంది అన్నట్లయితే వీక్ బుల్లిష్నెస్ కాబట్టి మళ్ళీ అది కిందకు వచ్చేయచ్చు. ఎప్పుడైతే గ్రీన్ బార్ వస్తుందో అప్పుడు మాత్రమే బుల్లిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయినట్టు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, క్లియర్? సో ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందండి, ఇక్కడ బుల్లిష్ మొమెంటం షిఫ్ట్ అనేది జరిగింది. ఎంతసేపు ఉంది ఇక్కడ, జస్ట్ ఇదే ఉంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి బుల్లిష్ మొమెంటం అనేది వచ్చినా కానీ ఇంకా బుల్స్ అంత స్ట్రాంగ్ గా తీసుకుని వెళ్ళలేకపోయారు. ఓకే, మరి ఇక్కడ బ్యారిష్ మొమెంటం షిఫ్ట్ అనేది ఇక్కడ జరిగింది. సో ఇక్కడ బ్యారిష్ మొమెంటం ఎప్పుడైతే వచ్చిందో కంటిన్యూస్ గా చూడండి, ఇంతవరకు కూడా మనకి అబోవ్ జీరో లైన్ కూడా రాలేదు. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ మొమెంటం మొత్తాన్ని క్యాప్చర్ చేసింది మన పిఎంపి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక కొంచెం బుల్లిష్నెస్ కనిపించిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అంతా ఇదంతా మళ్ళీ బ్యారిష్నెస్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరీ వీక్ బుల్లిష్నెస్, కానీ అక్కడ కొంచెం మొమెంటం అనేది షిఫ్ట్ అయితే జరిగింది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొమెంటం షిఫ్ట్ బుల్లిష్ గా కన్వర్ట్ అయింది, బ్యారిష్ టు బుల్లిష్. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే అప్ టిల్ హియర్ ఇదంతా మొమెంటం క్యాప్చర్ చేసింది. తర్వాత మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్, మొమెంటం షిఫ్ట్ బ్యారిష్ గా కొంచెం స్టార్ట్ అయింది, మళ్ళీ అగైన్ బుల్లిష్నెస్ లోకి వచ్చేసింది. ఇది అసలు చూడండి ఎంత పెద్దదండి, కంటిన్యూస్ మొమెంటం అనేది క్యాప్చర్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మొమెంటం అండి. పిఎంపి అనేది కంప్లీట్ మొమెంటంని మనం షిఫ్ట్ చేసేది క్లియర్గా తెలియజేస్తుంది ఎంతవరకు ఆ మొమెంటంలో కంటిన్యూ అవుతుంది అనేది. సో దీనికి మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లయితే, ఎంట్రీకి మాత్రం పిఎంపి ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ఎంట్రీ తీసుకున్న తరువాత ఏంటంటే ఎంట్రీ తరువాత, ఎంట్రీ కోసం కాదు, ఎంట్రీ తరువాత. అంటే ఏంటి, ఎంట్రీ తరువాత మనకి పిఎంపి పని, అంతవరకు పని లేదు. మరి ఎంట్రీకి ఏంటి పని అన్నట్లయితే ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్. దీన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ కోసం పిఎంపి అనేది యూజ్ చేస్తాం. ఎలా బ్రో, ఒకసారి మనం కొంచెం ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందాం. ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఇక్కడ మనకి 3 టచెస్ తో ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది వచ్చింది. చూడటానికి ఇది ఒక బాక్స్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇలా చూస్తే కొంచెం స్క్వీజింగ్ జరిగింది కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అనేది ఒక ఫ్లాగ్ కింద చూడొచ్చు. అవన్నీ కాదు, పక్కన పెట్టండి. సింపుల్గా 3 టచెస్ వచ్చి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ యొక్క బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మనం దీన్ని ఒక ఎంట్రీ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేస్తాం బేస్డ్ ఆన్ ప్యూర్ ప్రైస్ యాక్షన్. సింపుల్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అంతే. ఓకే, ఇక్కడ చూసినట్లయితే హైస్ కూడా మనకి ఇలా తగ్గుతూ వస్తున్నాయి గ్రాడ్యువల్ గా. ఇక్కడైతే పూర్తిగా తగ్గింది. ఇదంతా కన్సాలిడేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్రేక్అవుట్ కాబట్టి మనకి స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ పరంగా కూడా మంచి ఆపర్చునిటీ అది. అలా ఎంట్రీ తీసుకుందాం అని ఆలోచించినప్పుడు జస్ట్ ఒకసారి చెక్ చేస్తాం పిఎంపి కూడా బ్యారిష్ గా ఉందా లేదా. బ్యారిష్ మొమెంటం ఆల్రెడీ ఉంది. సో ఎంతవరకు కంటిన్యూస్గా రెడ్ బార్స్ ఉంటే అంతవరకు మనం పిఎంపిలో ఆ ట్రేడ్లో ఉండొచ్చు. కొన్ని సార్లు ఏమవుతుంది, అక్కడక్కడ మధ్యలో గ్రే బార్స్ వస్తాయి. స్టార్టింగ్లో గ్రే బార్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ పుల్ బ్యాక్ కావచ్చు, చిన్న కన్సాలిడేషన్ కావచ్చు. అలాంటప్పుడు వెంటనే భయపడిపోకుండా మినిమం మనకి 1:1 వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తరువాత మనం ఎంతవరకు ఉండాలా లేదా అనేది చూడాలి. 1:1 లోపలే అలా అక్కడక్కడే వెయిట్ చేస్తుంది అనుకోండి, గాబరైపోయి ఎగ్జిట్ అయిపోవద్దు. ఓకేనా, సో అలా మనం కంటిన్యూస్గా బిలో జీరో లైన్ ఉన్నంతసేపు ఉంటాం. ఇలా స్ట్రాంగ్ బ్యారిష్నెస్ మనకు కనిపించింది అనుకోండి, స్ట్రాంగ్గా వచ్చిందంటే ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చినట్టు, కొంత ప్రాఫిట్ అనేది మనం చూసుంటాం ఆల్రెడీ. అలాంటప్పుడు ఫస్ట్ షార్ప్గా ఏమవుతుంటే అంటే ఒక్కోసారి షార్ప్ రివర్సల్స్ వస్తాయి. సో అలా షార్ప్ రివర్సల్స్కి మనం బలైపోకుండా ఉండాలంటే ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా మనకి స్ట్రెంగ్త్ అనేది కనిపించి వీక్నెస్ ఒక్కసారిగా కనబడుతుందో అలాంటి ఏరియాలో స్టార్ట్ చేసుకోవాలి. 50% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసేయాలి. మిగిలిన 50% బిలో జీరో లైన్ ఉన్నంతసేపు ఉంచి ఎప్పుడైతే కంప్లీట్ మొమెంటం షిఫ్ట్ జరుగుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మీకు మన ఇష్టం అది ఎక్కడ కావాలంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇలా ఉందనుకోండి స్వింగ్, ఈ ఏరియాలో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏదో కనిపించింది, ఆ సపోర్ట్ దగ్గర టచ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అవుతాం. అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్ లో ఇది అని మనకు తెలియదు కాబట్టి కొంత మొమెంటం అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత మూవ్ అనేది బ్యాక్ వచ్చాకే మనకి మొమెంటం షిఫ్ట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు వెయిట్ చేయడానికి మాత్రం కారణం పిఎంపి. అర్థమవుతుందా? అలా మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఓకే, ఇది ఒక బ్యారిష్ ఆపర్చునిటీ ఎలా అనేది మనం అబ్జర్వ్ చేసాం. బుల్లిష్ ఆపర్చునిటీ చూద్దాం. ఇది నథింగ్ బట్ సింపుల్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కి ఇక్కడ మనకి సెవరల్ స్వింగ్స్. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అలాంగ్ విత్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్.
ఓకే. సో, ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది క్యాండిల్‌లో జరిగింది కాబట్టి దిస్ ఈజ్ ఎన్ ఎంట్రీ ఆపర్చునిటీ. బుల్లిష్‌నెస్ ఉందా లేదా అనేది కిందన చూస్తాం. బుల్లిష్‌నెస్ ఉంది. ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్‌గా మూవ్ అనేది రావడం జరిగింది. స్ట్రాంగ్‌గా గ్రీన్ క్యాండిల్స్ గ్రీన్ బార్స్ ఉన్నంత సేపు ఉంటాం. ఒకసారిగా మనకి ఎప్పుడైతే వీక్‌నెస్ స్టార్ట్ అయిందో ఆ వీక్‌నెస్ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. కంప్లీట్ మొమెంటం షిఫ్ట్ అవ్వగానే కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిపోతాం. మరి ఇక్కడ చూస్తే అసలు కళ్ళమ్మట రక్తం కారుతుందండి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళకి. ఎందుకంటే ఆ తర్వాత ఎంత మూవ్ వచ్చింది చూడండి అసలు. ఎక్స్‌ట్రీమ్‌లీ హై మూవ్. మళ్ళీ ఇదంతా గ్రీన్ ఉంది. ఈ మధ్యలో ఈ 2 మొమెంటం షిఫ్ట్ జరిగాయి. సో, ఇలాంటప్పుడు ఏంటంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. బాధపడినా నష్టం లేదు. ఎగ్జిట్ అవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రైస్ యాక్షన్ పరంగా మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది. ఈ జోన్ అనేది ఇక్కడ బ్రేక్ అవ్వటం, మూవ్ అనేది రావటం జరిగింది. బట్ అవన్నీ పక్కన పెట్టండి. మొమెంటం షిఫ్ట్ అనేది జరిగిందంటే వీలైనంత వరకు ఎగ్జిట్ అవ్వటానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి మొమెంటం అనేది. ఇది మొమెంటం. మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా కూడా ఇక్కడ స్టార్ట్ అయింది బుల్లిష్‌నెస్ అనేది. అలాంటప్పుడు మనకి షిఫ్ట్ అయినప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళింది కాబట్టి బాధపడట్లేదు మనం. అయ్యో! ఉండుంటే బాగుండు అనుకుంటున్నాం కానీ ఏడ్చేయట్లేదు కదా. ఇది కనుక ఒకవేళ షార్ప్‌గా బ్యాక్ వచ్చింది అనుకోండి, ఈ వచ్చిన ప్రాఫిట్ కూడా ఓం నమః శివాయ అవునా? సో, అందుకోసం ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. ఓకే. మరి ఇలాంటి ఏరియాస్ వచ్చేటప్పుడు కొంచెం బాధేస్తుందండి. అందుకోసం దీంట్లో తీసుకొచ్చింది ఏంటంటే మొమెంటం, కన్విక్షన్, స్ట్రెంగ్త్. ఇది ఏం తెలియజేస్తుందంటే అక్కడ ఈ వచ్చిన మొమెంటంలో కన్విక్షన్ ఎలా ఉంది? పిఎంపిలో మొమెంటం చూపిస్తుంది. ఆ మొమెంటం కన్విక్షన్ ఎలా ఉంది? సో, ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ మనకి మొమెంటం అనేది ఈ కన్విక్షన్ డాట్స్ కంప్లీట్‌గా ఒక ఓవరాల్ ట్రెండ్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ నుంచి మనకి మధ్యలో ఇక్కడ కొంత బుల్లిష్‌నెస్ అనేది కనిపించినా కూడా అది మనకు అంత స్ట్రాంగ్‌గా లేదు. చిన్న వీక్‌నెస్ అనేది వచ్చింది. చిన్న బుల్లిష్‌నెస్ వచ్చింది. బట్ వెంటనే మనకి షిఫ్ట్ అయిపోయింది. అది మళ్ళీ ఇక్కడ చూడండి కంటిన్యూయస్ ఇక్కడ మధ్యలో వీక్‌నెస్‌ని కూడా మనకి చూపించలేదు. ఈ ఏరియాలో ఇది వీక్‌గా ఉన్నా కూడా బుల్లిష్‌నెస్సే ఉంది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే రెడ్, వైట్ డాట్స్ ఉన్నాయంటే అది బేరిష్‌నెస్. ఓకే. నెక్స్ట్ గ్రీన్, వైట్ డాట్స్ ఉన్నాయంటే బుల్లిష్‌నెస్. ఒకవేళ ఇక్కడ మనకి రెడ్ బార్స్ వచ్చినా కూడా ఇక్కడ ఇవి స్టిల్ బుల్లిష్ గానే ఉన్నాయంటే కొంచెం మనకి ఇంకా బుల్స్ ఉన్నారు అని చెప్పి అర్థం. అలా అని చెప్పేసి ట్రేడ్ లో వెయిట్ చేస్తూ కూర్చోండి అది కాదు కాన్సెప్ట్. మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం బ్యారిష్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటున్నాం రెడ్ వచ్చేసిందని. అలా ఎంట్రీ తీసుకుందాం అనుకునేటప్పుడు ఈ కన్విక్షన్ అనేది ఇంకా మనకి బుల్లిష్గా ఉందంటే మొమెంటం బేరిష్నెస్ తెలియజేస్తుంది, కన్విక్షన్ బుల్లిష్నెస్ తెలియజేస్తుంది. రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉందంటే అలాంటి ఏరియాలో ఎంట్రీ తీసుకుంటే నువ్వు బలైపోతావు, ఎంట్రీ తీసుకోవద్దని అర్థం. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలంటే ఏం చేయాలంటే కన్విక్షన్ స్ట్రెంగ్త్ కూడా మనం అనుకున్న డైరెక్షన్లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇలా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ కాదు, బట్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం మనకి డిస్కస్ చేస్తున్నాం. ఇది మనం బుల్లిష్ ఆపర్చునిటీ అనుకుని ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఇది అడ్డంగా ఉంది కాబట్టి అక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవు. ఎందుకంటే కన్విక్షన్ ఈ స్టిల్ బ్యారిష్. వెయిట్ చేస్తాం ఎప్పటి వరకు అంటే అది కన్విక్షన్ కూడా బుల్లిష్గా మారేటప్పుడు ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ట్రై చేయొచ్చు. మరి ఏంటి ఫెయిల్ అయిపోయింది కదా, ఫెయిల్ అవ్వచ్చు అండి. ఆబ్వియస్గా ఫెయిల్ అవుతాయి. ప్రతి ట్రేడ్ మనం అనుకున్నట్టు వెళ్తే మన మార్కెట్లో మనం ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అంబానీలు అందరు బిజినెస్లు ఎందుకు చేస్తారు? అంతే కదా. స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ దేనికి ఉంది? అలా ఫెయిల్ అయ్యేటప్పుడు మనం ఫీల్ అవ్వకుండా ఉండటానికి. ఓకే. సో సింపుల్. అందులో మరి ఇంకా ఏం లేదు. ఒకవేళ రాంగ్ ఎంట్రీ అయినా ఇమ్మీడియట్గా మొమెంటం షిఫ్ట్ అవుతుందండి. ఎమోషన్ గడిది గుడ్డు గరుడు స్తంభం అన్ని ఇందులోకి తేవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎమోషన్ మడిచి పక్కన పెట్టిలో పెట్టేసి వచ్చి కుర్చీ మీద ప్రశాంతంగా కూర్చోవచ్చు. పిఎంపి మనతో ఉంటాయి. ఎమోషన్ ఎందుకు దండగా మనతో పిఎంపి ఉండగా అది మన కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా? ఒకవేళ నువ్వు రాంగ్ అయినా రాంగ్ అని క్లియర్గా కనిపించినప్పుడు అక్కడ బ్లైండ్గా ఇంకా ఎగ్జిట్ అయిపోవాలి. నేను రైట్ అవుతానేమో దేవుడా ఉన్నావా నువ్వు అని కూర్చోకూడదు. అర్థమవుతుందా? నువ్వు రాంగ్ అని పిఎంపి చెప్పింది రాంగే. ఇంకా ఇలాంటి ఏరియాస్లో ఇక్కడ మరి ఎంట్రీ తీసుకున్నాం, ఇంతవరకు వెళ్ళింది. ఇక్కడ షార్ప్గా బ్యాక్ వచ్చేసేటప్పుడు ఇది రాంగ్ అని చెప్పిందంటే రాంగే, ఎగ్జిట్ అయిపోవాలి. కన్విక్షన్ ఉంది ఇంకా నేను ఇందులో కూర్చుంటాను అనకూడదు. మనకి ఇంకా హోప్స్ ఏమన్నా ఉంటే 1 or 2 లాట్స్ ఉంచుకోవాలి తప్ప ఎగ్జిట్ కోసం కన్విక్షన్ డాట్స్ పట్టించుకోవద్దు. ఎంట్రీ కోసం కన్విక్షన్ డాట్స్ పట్టించుకోండి. ఎంట్రీకి మనకి కన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. ఎగ్జిట్కి చిన్న వీక్నెస్ ఉన్నా ఎగ్జిట్ అయిపోవాలి. అదనమాట. అర్థమైందా? అలా మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్యూర్ క్యాండిల్స్ని పిఎంపిని కలిపి మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఎమోషన్స్లో మనకి ఎమోషన్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మూడే ఎమోషన్స్ అండి. గ్రీడ్, ఫియర్, FGH కదా, అదే ఆర్డర్లో రాద్దాం. ఫియర్, గ్రీడ్, హోప్. హోప్ ఈస్ ద
మోస్ట్ డేంజరస్ ఎమోషన్. హ్యూజ్ లాసెస్కి కారణం అయ్యేటటువంటిది హోపే. సో ఆ హోప్ అనేది హ్యూజ్ లాసెస్ కారణం అవుతుంది. అంటే ఏంటి, మనం రాంగ్ అని మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ట్రేడ్లో నా రాంగ్ అని తెలిసిపోయింది, బ్యాక్ వచ్చేస్తుంది, పడిపోతుంది, అయినా దేవుడా 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 పెరుగుతుందేమో, దేవుడా పెరగాలి, దేవుడా పెంచు, ఇవన్నీ మనం హోప్ అంటారు దాన్ని, ఆశ. సో ఆ హోప్ అనేది మనకి ఇక్కడ పనికిరాదు. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడైతే మార్కెట్ నువ్వు తప్పు అని చెప్తుందో, ఎస్పెషల్లీ పిఎంపి తప్పురా నువ్వు అని చెప్పినప్పుడు ఇంకా హోప్ లేదు, ఏ గుడ్డు లేదు, ఎగ్జిట్ అయిపోవటం. నెక్స్ట్ ఫియర్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, కొంచెం ప్రాఫిట్ రాగానే అయ్యో గ్రీన్ వచ్చింది, ఎగ్జిట్ అయిపో, ఇంకొంచెం పెరగగానే అయ్యో ఎగ్జిట్ అయిపో, ఇంకొంచెం పెరగగానే ఎగ్జిట్ అయిపో. సో ఫియర్ ఆఫ్ ప్రాఫిట్ అండి. పడిపోతుందేమో అని భయంగా ఇంకా ఎగ్జిట్ అయిపో, కొంచెం ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వరకు ఇంతవరకు వచ్చింది, ఎగ్జిట్ అయిపోతాం ఖచ్చితంగా, మొత్తం ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అవ్వాలండి, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయాలి. కంటిన్యూస్గా గ్రీన్ బార్సే ఉన్నంతసేపు మనకి భయం ఏంటండి, ఇక్కడ వీక్నెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతాం. అర్థమైందా? అది ఫియర్. అలా కాకుండా గ్రీడ్. పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతుందేమో, ఇక్కడ ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరగదు, మొమెంటం షిఫ్ట్ వచ్చేసాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. అర్థమైందా? సో గ్రీడ్, ఫియర్, హోప్, ఈ 3 ఎమోషన్స్ నుంచి సేవ్ చేసేదే పిఎంపి. అర్థమైందా? సో పిఎంపి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టూల్ ఫర్ ఎగ్జిట్ అండి. ఎమోషన్స్ ని పక్కన పడేసి హ్యాపీగా మనం ప్రశాంతంగా ట్రేడింగ్ చేసుకోవటానికి చాలా చాలా ఉపయోగపడేది పిఎంపి. సో ఇందులో మనం పర్ఫెక్ట్ గా ట్రెండ్ ఎంతవరకు ఉంటే అంతవరకు రైడ్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎమోషన్. మనం ఒకవేళ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఆ ఎంట్రీ అనేది కొంచెం మన డైరెక్షన్ లో ఉందా లేదా కన్ఫర్మేషన్ లా చూడొచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జిట్ టూల్ లా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జిట్ టూల్. ఈవెన్ ఆప్షన్ చార్ట్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు మరి యూనివర్సల్ కాన్సెప్ట్ లో ప్యూర్ క్యాండిల్స్ ఉంది, పిఎంపి ఉంది. ఈ రెండింటిని కలిపి మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది చూద్దాం. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ లో మీరు చూసినట్లయితే ప్యూర్ క్యాండిల్స్ ఆన్ చేసి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ మోడ్ ఉంచుకోండి, ఫాస్ట్ మోడ్ పెడితే కొంచెం ఫాస్ట్ రెస్పాన్సివ్నెస్ వస్తుంది. లీడింగ్ మోడ్ అనేది పిఎంపి హిస్టోగ్రామ్ లో కొంత ఫాస్టర్ రెస్పాన్సివ్నెస్ వస్తుంది. సో రెండింటిని కలిపి మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసేపు ప్రైస్ యాక్షన్ ని పక్కన పెట్టి అబ్జర్వ్ చేద్దాం. ఇలా ఫాలో అవ్వండి అని కాదు, జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. వీఆర్ జస్ట్ అబ్జర్వింగ్. సో మార్కెట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో ఫస్ట్ మొమెంటం షిఫ్ట్ వచ్చే వరకు కూడా మనం ప్రశాంతంగా ఉందాం, ఏం చేయొద్దు. ఫస్ట్ మొమెంటం షిఫ్ట్ అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇందులో ఇంకొకటి ఏదో ఉంది కదా కాంపోనెంట్, ఏంటండి, పిఎంపి యూనివర్సల్లో ఇంకో కాంపోనెంట్ ఎందుకు పెట్టాం మనం, మొమెంటం కన్విక్షన్ స్ట్రెంగ్త్. అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ మొమెంటం షిఫ్ట్. ఇక్కడ ప్యూర్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది, లైమ్ వచ్చింది, కానీ ఇక్కడ మనకి బ్యారిష్ గానే ఉంది. సో దీనికి పట్టించుకోవద్దు. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఈ మొమెంటం డాట్, ఈ 3 అంటే ప్యూర్ క్యాండిల్, పిఎంపి బార్, కన్విక్షన్ డాట్. ఎక్కడైతే మొమెంటం షిఫ్ట్ జరుగుతుందో ఎగ్జాక్ట్ అదే ఏరియాలో 3 అంటే సూర్యగ్రహణం జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి సరళ రేఖ మీదకి రావటం అనేది ఎప్పుడైతే ఎలా జరుగుతుందో, చంద్రగ్రహణం జరిగేటప్పుడు కూడా 3 సరళ రేఖ మీదకి ఎప్పుడైతే రావటం జరుగుతుందో వాటి నీడ ఒకదాని మీద పడటం వల్ల మనకి చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఏర్పడతాయని చిన్నప్పుడు సోషల్ పుస్తకంలో నేర్చుకున్నాం, నా తెలుగు మీడియంలో అండి. ఓకే, ఆ గ్రహణాలు అలా ఏర్పడతాయి. అదే విధంగా మనకి ప్యూర్ క్యాండిల్స్, పిఎంపి బార్స్, ఈ కన్విక్షన్ డాట్స్ ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు మొదటిసారి మొమెంటం షిఫ్ట్, మొదటిసారి నేను నిన్ను చూసినప్పుడు అనే పాట ఉండొచ్చు. సో మొదటిసారి మొమెంటం షిఫ్ట్ ఎప్పుడైతే జరుగుతుందో, ఎక్కడండి, మొదటిసారి మొమెంటం షిఫ్ట్ జరిగినప్పుడు, అంటే ఎక్కడో ఆల్రెడీ గ్రీన్ బార్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇంకో గ్రీన్ బార్ వచ్చినప్పుడు కాదు, ఫస్ట్ టైమే ఎప్పుడైతే అలైన్ అవుతాయో అక్కడ నుంచి అనుకున్న డైరెక్షన్లో వెళ్ళే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే 3 గ్రీన్లు కలిసే మొదటిసారి అంటే అక్కడ నుంచి అనుకున్న డైరెక్షన్లో వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ వెళ్ళలేదు కదన్న, మంచిదే కదా. ఫస్ట్ టైం మనకి ఫెయిల్డ్ ట్రేడ్ వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోము. అర్థమైందా? అంటే ఇది బ్లైండ్గా ట్రేడ్ తీసుకోండి అని కాదు, మనం దీన్ని ఇలా కూడా అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నా. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఫెయిల్ అయింది, ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటాము, స్టాప్ లాస్ ఏంటి, మొమెంటం షిఫ్ట్ ఇక్కడ జరిగింది, ఆపోజిట్ ఎగ్జిట్, ఆపోజిట్ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయింది. అది ఈ ఎంట్రీ ఫసక్ పోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ మొమెంటం షిఫ్ట్ జరిగింది, ఇక్కడ అదే ఏరియాలో రెడ్ క్యాండిల్ వచ్చింది,
అదే ఏరియాలో కన్విక్షన్ డాట్ మళ్ళీ 3 సరళ రేఖ మీదకొచ్చాయి. ఇందాకటిది సూర్యగ్రహణం అనుకుందాం. ఇది చంద్రగ్రహణం. ఓకే. సో, ఇక్కడి నుంచి చూడండి మొమెంటమ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అర్థమైందా? ఫెయిల్ అయితే అయ్యో! ఎంత బాధేసిందండి. ఎక్కువ బాధపడలేదే, మినిమమ్ లాసే కదా ఇక్కడ. సక్సెస్ అయితే ఎంత ఆనందపడతాం, ఎక్కువ ఆనందపడ్డాం కదా. సో, దీన్నే రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకున్నట్లయితే మినిమమ్ లాస్, మాక్సిమం ప్రాఫిట్. ఇక్కడ మనం మాట్లాడుకున్న దాని పేరే ఒక స్ట్రాటజీ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది. అంటే ఏంటి అసలు? ప్యూర్ క్యాండిల్స్ అంటే ఏంటి? పిఎంపి అంటే ఏంటి? పిఎంపిని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ప్యూర్ క్యాండిల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఈ రెండింటిని కలిపి ఇక్కడున్న మొమెంటమ్ డాట్స్ని కలిపి మనకి ఒక డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక అక్కడ నుంచి స్ట్రాంగ్ ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉంది అనే ఎంట్రీని డెసిషన్ తీసుకొని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకొని మొత్తం అంతా చేస్తే దాన్ని పేరే స్ట్రాటజీ. అర్థమైందా? సో, వీటిని బేస్ చేసుకొని మనం ఇలా కూడా ఆలోచించొచ్చు. మీరు బ్లైండ్‌గా ట్రేడ్స్ తీసుకోండి అని కాదు. నేను సజెస్ట్ చేసేది ఎప్పుడూ కూడా ఎంట్రీకి ప్యూర్ ప్రైస్ యాక్షన్ అనేది మస్ట్. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇబ్బందులు మనకి ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బ్రేక్అవుట్ అనేది ఇక్కడ వచ్చింది మనకి. మొమెంటమ్ షిఫ్ట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. సో, ఆల్రెడీ ఇంత మూవ్ అనేది వచ్చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిందిలేండి. నేను ఇలా అడ్డంగా గీత పెట్టేసినంత మాత్రాన మూవ్ వచ్చేసిందని కాదు. కానీ ఇక్కడ చూడండి మొమెంటమ్ షిఫ్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఆపర్చునిటీ అంటే కొంత మూవ్ అనేది మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ కూడా కొంత మూవ్ అనేది మిస్ అవుతున్నాం. సో, అలా కొంత మూవ్ కూడా మిస్ అవ్వకూడదు అనుకునేటప్పుడు ఇలాంటివి మనకి అగ్రెసివ్ స్ట్రాటజీస్ అంటారండి వాటిని. అంటే పోతే పోతుంది కానీ చిన్నదే పోతుంది, వస్తే హ్యూజ్ మూవ్ వస్తుంది. అంటే అలా అంటే పోతే 100 పోతుంది, బెట్టింగ్ లాగా 1,00,000 వస్తుంది, క్రికెట్ బెట్టింగ్ అలా ఆలోచించకూడదు. ఇది బెట్టింగ్ కాదండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు దీన్ని. అర్థమైందా? ఓకే. అంటే ఇలా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి అని కాదు, ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మొమెంటమ్ బ్యారిష్ గా ఉంది, కన్విక్షన్ డాట్స్ బ్యారిష్ గా ఉన్నాయి, ప్యూర్ క్యాండిల్స్ కూడా బ్యారిష్ గా ఉన్నాయి. అంటే బ్యారిష్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గా ఉంది, అంటే బ్యారిష్ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటప్పుడు మనకి ఆ స్ట్రెంగ్త్ అనేది బ్యారిష్నెస్ స్ట్రాంగ్ గా ఉండేటప్పుడు బ్రేక్ డౌన్ జరిగితే మూవ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలా మనం ఆలోచించాలి. అర్థమైందా? సో, ఇది మన ప్యూర్ క్యాండిల్స్ ని, పిఎంపిని, మన యొక్క మొమెంటమ్ కన్విక్షన్ డాట్స్ ని కలిపి మనం అర్థం చేసుకునే పద్ధతి. ఓకే, అర్థమైందా? సో, ఇక్కడ వరకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది మనం ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ పిఎంపి యూనివర్సల్ అనేది మన NG1 లో చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ది మనల్ని లిమిట్ చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ లిమిటింగ్ అస్. అంటే ఓన్లీ నిఫ్టీలోనే ఇది వాడు, ఓన్లీ క్రిప్టోలోనే వాడు, ఓన్లీ ఫారెక్స్ లోనే వాడు, ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్ లోనే వాడు, ఓన్లీ 3 minute టైం ఫ్రేమ్ లోనే వాడు. అలా దెర్ ఈస్ నో లిమిట్ ఆన్ దిస్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూనివర్సల్. యూ కెన్ అప్లై ఇట్ ఆన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఎలా అయితే కాన్సెప్ట్ మాట్లాడానో అలా దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. యూజ్ ప్రైస్ యాక్షన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అయిన ఎంట్రీ ఆపర్చునిటీ. ఎగ్జిట్ కోసం పిఎంపి యూజ్ చేయండి. అక్కడ స్ట్రెంగ్త్ ని మనం అర్థం చేసుకోవటం కోసం ప్యూర్ క్యాండిల్స్ ని, పిఎంపిని కంబైన్ చేసి ఆ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ స్ట్రెంగ్త్ ని ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా? అదేవిధంగా బుల్లిష్ మొమెంటమ్ షిఫ్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మొమెంటమ్ షిఫ్ట్ జరిగింది కానీ కన్విక్షన్ డాట్ అనేది బ్యారిష్ గా ఉంది. సో, డమాల్ వద్దది, అసలు నో ఆపర్చునిటీ. ఇక్కడ బ్యారిష్ ఉంది కానీ అది క్యాండిల్లోనే స్ట్రెంగ్త్ లేదు, వద్దులేండి. 3 ఒకే స్ట్రైట్ లైన్ లోకి వచ్చాయి, చంద్రగ్రహణం వచ్చింది కానీ వద్దు, మనకి క్యాండిల్ స్ట్రెంగ్త్ లేదు. సో, ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్, గ్రీన్ బార్, కానీ కన్విక్షన్ డాట్ అక్కడ మనకు అనుకూలంగా లేదు. తరువాత పోని చూద్దామంటే 3 చంద్రగ్రహణంలో సమానంగా రాలే, సారీ సూర్యగ్రహణం కదా, గ్రీన్ క్యాండిల్స్. ఇది గ్రీన్ ఉంది, ఇది గ్రే వచ్చేసింది, ఇది గ్రీన్ ఉంది కానీ నో. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేస్తాం. ఇక్కడ వచ్చింది, ఇవన్నీ గ్రే, నాయిస్ లో నో ఎంట్రీ, అంతే, మొహమాటం లేదు. ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. గ్రే క్యాండిల్ ఎంట్రీ మాత్రం ప్లాన్ చేయకండి ఇఫ్ యు ఆర్ యూజింగ్ పిఎంపి యూనివర్సల్. ఓకే, ఇక్కడ లైమ్ క్యాండిల్ వచ్చింది. కొంచెం ప్రాబ్లం ఏంటంటే
బిగినింగ్‌లో మనం ఐడెంటిఫై చేసుకుంటే ఈ ఇబ్బందులనేది ఉండదు. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడైతే కన్సాలిడేషన్ ఉంది. పెద్ద ప్రైస్ వేరియేషన్ లేదు కాబట్టి ఓకే. కొన్ని సార్లు ఏమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళిపోయి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఆల్రెడీ ఇంత మూవ్ వచ్చిన తర్వాత ఇంకా ఎంత పైకి వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదండి. అలాంటప్పుడు మధ్యలో ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీ ఉంటేనే మధ్యలో ప్లాన్ చేయండి. అర్థమైందా? ఓకే. ఎందుకంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆల్రెడీ ఏమంటారు హిందీలో ఘోడా థక్ గయా అంటారు. గుర్రం అలిసిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పాపం పరిగెట్టుకొని వస్తుంది. అలాంటప్పుడు మధ్యలో ఎంట్రీ తీసుకోవాలంటే ఏదో ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రెంత్ అనేది ఉండాలి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది ఫస్ట్ ఆరెంజ్ కన్విక్షన్ డాట్ మ్యాచ్ అయిందా, బుల్లిష్ ఉంది. సో 3 అలైన్ అవ్వలేదు, 2 అయ్యాయి కాబట్టి బాయ్ అది వద్దు నాకు. అలాగా మళ్ళీ ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఈ కింద కూడా స్ట్రైట్గా చూసినట్లయితే గ్రీన్, కన్వెక్షన్ డాట్ గ్రీన్ కాబట్టి ఇక్కడ ట్రై చేయొచ్చు మొమెంటం. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. బట్ ప్రైస్ యాక్షన్ని కలిపి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి అండి. డైరెక్ట్గా అసలు ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. NG1 బేస్ చేసుకొని 1 మంత్ మీరు పేపర్ ట్రేడింగే చేయండి. పేపర్ ట్రేడింగ్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే నియో స్టాక్స్ అండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వాళ్ళేం స్పాన్సర్ చేయలేదు నాకు. నేను పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు నేను అదే యూజ్ చేశాను. ఇంకా ఫ్రంట్ పేజ్ అనే యాప్ కూడా ఉంది. బట్ అది అందులో యాడ్స్ వచ్చేస్తే వాడి చెత్త అంతా వాడు పెడుతూ ఉంటాడు. అందులో మధ్యలో డిస్టర్బెన్స్ అది. సో ప్యూర్ పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే నియో స్టాక్స్ అండి. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇదైతే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రీగా యూజ్ చేయడానికి అయితే మీకు వాడు జస్ట్ ట్రయల్ ఇస్తాడు 1 వీక్ ఎంతో. 300 per month సబ్స్క్రిప్షన్ పెద్ద సబ్స్క్రిప్షన్ కూడా కాదు. ఓకే, కావాలంటే మీరు అది ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, పేపర్ ట్రేడే చేయండి. తర్వాత 1 month తర్వాత మీకు ఇంకా అర్థమైంది అనుకున్నప్పుడు అప్పుడు మీరు దాన్ని ఎలా ట్రేడింగ్కి యూజ్ చేయాలి, ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది చూడొచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే ఇలా కన్సాలిడేషన్లో ఉందనుకోండి విపరీతంగా, అలాంటప్పుడు అక్కడ ఏం ఎంట్రీస్ ఆలోచించదు. అది మళ్ళీ చెప్తుంది. ఓకే, సో అది మనకి ప్యూర్ క్యాండిల్స్ని పిఎంపిని కలిపి యూజ్ చేసే పద్ధతి. దిస్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ NG1. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో దీనికి ఎక్స్టెన్షనే యాంత్రిక్స్ అండి. అదేదో కొత్తగా కనిపెట్టింది సెపరేట్ కాదు, దీనికి ఎక్స్టెన్షన్ యాంత్రిక్స్. సో ఒకసారి యాంత్రిక్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్స్ లో యాంత్రిక్స్ అనేది ఉంటుంది. వన్స్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు అప్లై చేసుకుంటారు. ఓకే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంత్రిక్స్ పిఎంపి యూనివర్సల్ అనేది ఒక డిఫరెంట్ టూల్స్ ఏం కావండి. పిఎంపి యూనివర్సల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ యాంత్రిక్స్ అనొచ్చు, లేదా యాంత్రిక్స్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పిఎంపి యూనివర్సల్ అనొచ్చు. సో యాంత్రిక్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ పిఎంపి యూనివర్సల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద సేమ్. ఓకే, ప్యూర్ క్యాండిల్స్, నెక్స్ట్ పిఎంపి బార్స్, మొమెంటం, కన్విక్షన్ డాట్స్, ఈ 3 సేమ్. దీనికి అడిషనల్ గా మనకి చాలా యాడ్ అవుతాయి యాంత్రిక్స్ లో. సో ఫస్ట్ యాంత్రిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ సిస్టమ్. దిస్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ సిస్టమ్. ఏంటంటే ఇంతకంటే సింపుల్ ఇంకో సిస్టమ్ లేదండి, ఇంతకంటే కాంప్లెక్స్ ఇంకో సిస్టమ్ లేదండి. అదేంటి ఒకే దాంట్లో 2 ఎలా ఉంటాయంటే అది అంతేనండి. ఒక బిగినర్ అనేవాడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్ కూడా ఒక ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్ని నేను ప్రయోగిస్తాను, నాకున్న నాలెడ్జ్ అంతా వినియోగిస్తానంటే చాలా కాంప్లెక్స్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా తీసుకొని వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంపి యూనివర్సల్ అంటే అర్థమైంది కదా, అవే కాన్సెప్ట్స్ ఇందులో మనం ప్యూర్ క్యాండిల్స్ చూస్తాం, పిఎంపి బార్స్ చూస్తాం, కన్విక్షన్ డాట్స్ చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడిషనల్గా ఇంకా ఏమున్నాయి. అడిషనల్గా ఏమున్నాయి అనకంటే ముందు యాంత్రిక్స్లో 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తొందరపడొద్దు. ఇందులో ముఖ్యంగా 3 స్పెషాలిటీస్ ఉన్నాయి. ప్రైస్ యాక్షన్ మోడ్ ఏంటండి, చెప్పాను కదా, ద సింప్లెస్ట్ మోడ్ అండి. సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి యూనివర్సల్ ఎందులోనే అప్లై చేసుకోవచ్చు. పిఎంపి యూనివర్సల్ ఏం చెప్పుకున్నాం, ప్యూర్ క్యాండిల్స్, పిఎంపి, ఇంకా మొమెంటం, కన్విక్షన్ డాట్స్. సో ఈ ప్రైస్ యాక్షన్ మోడ్లోకి వచ్చేటప్పటికి మనకి డాట్స్ కాదు, ఇంకా ఏమి ఉండవు. ఇట్స్ జస్ట్ ప్యూర్ క్యాండిల్స్ అండ్ ప్యూర్ మొమెంటం. అంటే మనం ఒక ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ గా ఉండేటప్పుడు ప్రైస్ యాక్షన్ మోడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది నిఫ్టీలోనే కాదు, మీరు ఏ చార్ట్ లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ మోడ్ అనేది. బికాస్ ఇందాక చెప్పుకున్న యూనివర్సల్ కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై అవుతాయి. ఓకే, ఫస్ట్ ప్రైస్ యాక్షన్ మోడ్. ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అయితే ఎలా ఐడెంటిఫై చేస్తాడండి, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. ఓకే, పైన మనకి ఈ ఏరియాలో ఒక
ప్రైస్ అనేది ఇలా ఉంది. సో ఇది ఒక బాక్స్ వచ్చింది. ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చా? అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్. సో ఈ 3 స్వింగ్స్ కింద ఉన్నాయి, పైన 3 స్వింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రెండ్ లైన్ మీద కూడా ఇంచుమించుగా 3 స్వింగ్స్ ఉన్నాయి. ఇది కూడా కిందకు వచ్చి ఉంటే బాగుండేది, బట్ రాలేదు. సో అలా చూసినట్లయితే ఇది ఒక బ్రేక్ డౌన్. ఓకే, వాడు ఎంట్రీ ఐడెంటిఫై చేశాడు. ఇందాక మాట్లాడుకున్న ప్రకారం ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మొమెంటం ఉన్నంతసేపు ఉంటాడు. ఎప్పుడైతే మొమెంటం షిఫ్ట్ అయిపోతుందో అక్కడ ఎగ్జిట్ అయిపోతాడు. వీక్ అయిన దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాడు. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో ఇలా మనం ప్రైస్ యాక్షన్ మోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్ని అప్లై చేసుకొని. అర్థమైందా? క్లియర్? సో దట్ ఈస్ ప్రైస్ యాక్షన్ మోడ్. మరి నెక్స్ట్ మోడ్ ఏంటి అన్నట్లయితే గోల్డెన్ మోడ్ అండి. గోల్డెన్ మోడ్. సో డ్రాయింగ్స్ ఏం లేకుండా మీకు చూపిస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యాంత్రిక్స్ లో గోల్డెన్ మోడ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే, గోల్డెన్ మోడ్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీస్ ని చూపిస్తుంది. మీకు చెప్తాను, గాబరపడొద్దు. ప్రీవియస్ వెర్షన్ లో యాంత్రిక్స్ లో మనకి గోల్డెన్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనేది మనం పెట్టాం. గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. దాన్నే ఇప్పుడు మోడర్నైజ్ చేసి మనకి ఈ డైమండ్స్ క్యాండిల్ అనేది కూడా ఎంట్రీ క్యాండిల్ ఏదైతే ఉందో అది కలర్ గా చూపిస్తుంది. అరే ఇప్పటి వరకు చక్కగా అర్థమైందిరా నువ్వు చెప్పింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో అరవ భాషలాగా ఉంది, ఒక్క మొక్క అర్థం కాదు. నాకు తెలుసు మీకు అర్థం కాదని. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను చూడండి. ప్రైస్ యాక్షన్ మోడ్ వరకు అర్థమైంది కదా మీకు? క్లియర్? ప్రైస్ యాక్షన్ మోడ్ క్లియర్. అది మరి పిఎంపి యూనివర్సల్లో కన్విక్షన్ డాట్స్ లేకుండా చూస్తున్నాం అంతే. నెక్స్ట్ సింపుల్ మోడ్, ప్రైస్ యాక్షన్ మోడ్. అన్నిటికంటే సింపుల్ మోడ్ ఏంటంటే గోల్డెన్ మోడ్ అండి. ఎందుకు సింపుల్ అన్నట్లయితే ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనేది చెప్తుంది. ఏంటండి? ఎంట్రీ తీసుకోవచ్చు, తీసుకోవాలి కాదు. ఇంకో రకంగా దీన్ని మాట్లాడాలంటే ఎంట్రీ తీసుకుంటావా అని అడుగుతుంది. ఏంటి? ఎంట్రీ తీసుకుంటావా అని అడుగుతుంది. ఎవరు? యాంత్రిక్స్. వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ ఫర్ ఎంట్రీస్, మనకి ఈ యాంత్రిక్స్ అనేది 1 minute టైం ఫ్రేమ్ కి ఆప్టిమైజ్ చేయబడింది. సో ఓన్లీ ప్రైస్ యాక్షన్ మోడ్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు యూనివర్సల్ గా అప్లై చేయొచ్చు. గోల్డెన్ మోడ్ లో మనకి ఈ ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు మాత్రం దిస్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్ అండి. లేదు నేను హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో వాడతాను అంటే ఎలా వాడాలనేది నేను కాసేపట్లో చెప్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంత్రిక్స్ లో గోల్డెన్ మోడ్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్, ఎస్పెషల్లీ ఇండిసెస్, నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా అప్వర్డ్ ట్రయాంగిల్ చూపించింది అంటే బుల్లిష్ ఆపర్చునిటీ అని. బుల్లిష్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఎంట్రీ తీసుకుంటావా అని అడుగుతుంది. తీసుకోవా కాదు, తీసుకుంటావా. అది అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి కదా. ఎంట్రీ తీసుకుంటావా తీసుకోవా అంటే దానికి కూడా కన్ఫర్మేషన్ కి అదే చూసుకుంటుందండి. ఏంటి కన్ఫర్మేషన్? ఒక బుల్లిష్ ఆపర్చునిటీ నీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందంటే బ్లైండ్ గా పరిగెత్తి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది నేను ఎంట్రీ తీసేసుకుంటానని బై చేసేయడం కాదు. ఏం చేయాలంట? బుల్లిష్ ఆపర్చునిటీ అయితే హై ఏదైతే ఉంటుందో ఆ వచ్చిన క్యాండిల్, ఆ హైకి పక్కన ఇలా రే మూవ్ అవుతూ ఉంటుంది. ఆ హై దాటి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే చాలా మంచిది. ఒక్కొక్కసారి ఫాస్ట్ గా పరిగెట్టి పారిపోతుంది. అలాంటప్పుడు బ్రేక్ చేసుకొని అక్కడ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏంటి? క్లోజ్ అయితే మంచిది. సెకండ్ ఏంటి? స్ట్రెంగ్త్ ఉంది, మొమెంటం ఫాస్ట్ గా వెళ్తుందంటే అప్పుడు ట్రై చేయొచ్చు. అర్థమైందా? ఈ రెండు అవ్వకుండా మాత్రం ఎంట్రీ తీసుకోకూడదు. అంటే పైన క్లోజ్ అయితే మంచిదని నా అభిప్రాయం, నా సజెషన్ కూడా అదే. మరి ఎంట్రీ ఆపర్చునిటీ అనేది జనరేట్ అయింది అంటే తీసుకుంటావేంట్రా ఎంట్రీ ఇక్కడ అనియా అని అడిగింది యాంత్రిక్స్. తీసుకుందామంటే ఎప్పుడు నేను తీసుకోవాలి? ఎంట్రీ లైన్ దాటలేదు, చూసుకో మరి నీ ఇష్టం, తీసుకుంటావు తీసుకోవా అని చెప్తుంది. ఎంట్రీ దాటలేదు కదా, దాటలేనప్పుడు నేను ఎందుకు తీసుకుంటాను? తీసుకోను. సో ఇక్కడ మీకు ఇంకొక క్లారిటీ కావాలి కాబట్టి ఒకసారి ఒక ఆపర్చునిటీ గోల్డెన్ అనేది మనకి లైవ్లో ఎలా కనిపిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ రిబ్బన్ ఏంటి? ఈ ప్రొటెక్షన్ జోన్ అంటారు దాన్ని. దాని గురించి చెప్తాను. ప్రస్తుతం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సెట్టింగ్స్ తర్వాత చూద్దాం. 1x లో 0.5x లో పెడతాను. మీకు లైవ్లోనే ఇది ఆపర్చునిటీ అనేది ఇలా కనిపించిందా? చూడండి. మనకి ఆపర్చునిటీ ఎప్పుడైతే కనిపించిందో అక్కడ బ్లూ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ వస్తుంది గోల్డెన్ మోడ్లో. ఓకే, దీన్నే మనం సెట్టింగ్స్లో క్లాసిక్ మోడ్లో ఉంటే కింద ట్రయాంగిల్ కనిపిస్తుంది. అదే మోడర్న్లో పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ యాంత్రిక్స్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీస్లో, గోల్డెన్ ఆపర్చునిటీస్లో క్లాసిక్, మోడర్న్ ఉంది కదా. క్లాసిక్ అంటే ట్రయాంగిల్, నాకు కొంచెం క్లీన్గా ఉండాలి అన్నట్లయితే మోడర్న్. డైమండ్ వస్తుంది. ఓకే, కింద డైమండ్ వచ్చిందంటే బ్యారిష్ అనుకోకండి, బ్లూ కలర్కి పైకి వెళ్తోంది అని చెప్పేసి మనకి అది అర్థం చేసుకోవాలి. బ్లూ కలర్ వస్తే బుల్లిష్. సో ఒక ఆపర్చునిటీ అనేది మనకి జనరేట్ అవ్వగానే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఓన్లీ ఈ చార్ట్ చూద్దాం, ఒక బ్లూ లైన్ అనేది మూవ్ అవుతుందండి. ఓకే, దాన్ని ఎంట్రీ కన్ఫర్మేషన్ లైన్ అంటారు. అంటే ఎంట్రీ తీసుకోవడానికి కన్ఫర్మేషన్ కావాలి, ఖచ్చితంగా ఎంట్రీ తీసుకోండి అని కాదండి యాంత్రిక్స్లో వచ్చింది, మీ డిస్క్రిప్షన్ అనేది మీరు యూజ్ చేస్తారు. బట్ అక్కడ మనకి ఏంటి అన్నట్లేదు, ఇది ఈ క్యాండిల్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఉంది అని చెప్పేసి మనకి క్లియర్గా తెలియజేస్తుంది. సో అది టచ్ అయినప్పుడు టచ్ అని వస్తుందండి. అది టచ్ అయ్యేంత వరకు మీకు వెయిట్ అని చూపిస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వెయిట్ కనిపిస్తుంది, అది టచ్ అయ్యేంత వరకు వెయిట్ కనిపించిందా, ఆ వెయిట్ అని ఉన్నంతసేపు మీరు వెయిట్ చేయాలి. టచ్ అయిందనుకోండి, టచ్ అని చూపిస్తుంది. ఇక్కడ కలర్ అబ్జర్వ్ చేయండి, ఆ లైన్ కలర్ బ్లూ కలర్లో ఉంది అన్నట్లయితే ఇంకా ట్రేడ్ వ్యాలిడే, అది దాటి పైన క్లోజ్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని. అది మీకు రెడ్లోకి మారిపోతుందండి, ట్రేడ్ ఫెయిల్ అయిపోయిందంటే. అది రెడ్లోకి ఎప్పుడైతే మారిపోయిందో అది ఇంకా మరి ఎంట్రీ వ్యాలిడ్ కాదని, ఇక రెడ్లోకి మారిపోయింది, ట్రేడ్ ఫెయిల్ అయిపోయింది అంటే అసలు ఎంట్రీయే ఫెయిల్డ్, నో ఎంట్రీ అనమాట. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీ, నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్లో అనిపించవచ్చు, కానీ సింపుల్ ఏం లేదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక బుల్లిష్ ఆపర్చునిటీ బ్లూ కలర్లో వచ్చింది, గోల్డెన్ ట్రయాంగిల్ పెట్టుకుంటే ఇలా కింద ట్రయాంగిల్ వస్తుంది లేదా డైమండ్ వస్తుంది, ఏదైనా సరే. అది లైన్ దాటి పైన క్లోజ్ అయ్యేంత వరకు మనకి వెయిట్ చేయొచ్చు. ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు ఆ కలర్ పెట్టడం జరిగింది. బట్ లైన్ అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, అది పైన క్లోజ్ అయిందా లేదా అనేది కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. లైన్ ఏంటంటే ఇండికేషన్ ఆఫ్ ఆ క్యాండిల్ యొక్క హై. అది దాటి పైన క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం, దాటకపోతే తీసుకోం, అంతే, మరేం లేదు. ఎంట్రీ కూడా తీసుకోవాలి అని కాదు, తీసుకుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అర్థమైందా? ప్రైస్ యాక్షన్ కూడా మనకి బాగుంది అనిపిస్తే తీసుకుంటాం. సో నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చింది, గోల్డెన్ అంటున్నావు బ్లూ కలర్లో పెట్టావంట అనిపించవచ్చు మీకు క్వశ్చన్. బట్ ఆల్రెడీ చెప్పాను కదా, గోల్డెన్ ట్రయాంగిల్స్ అనేది క్లాసిక్ మోడ్, ఇది మోడర్న్ అనేది నేను ఇందులో నాకు ఇలా ఇష్టమైంది అందుకే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే క్లాసిక్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో బ్లూ క్యాండిల్ కాబట్టి బుల్లిష్ ఆపర్చునిటీ. బుల్లిష్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఎలా వచ్చింది అనేది మీరు చూస్తున్నారు క్లియర్గా, ఆ లైన్ అనేది దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకేనా. సో ఆ లైన్ దాటి క్యాండిల్ ఇది క్లోజ్ అయింది కాబట్టి ఓన్లీ యాంత్రిక్స్ పరంగా అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ మనం ఇంతవరకు ప్యూర్ క్యాండిల్స్ కాన్సెప్ట్లో నేర్చుకున్నాం, గ్రే క్యాండిల్ షుడ్ నెవర్ బి అన్ ఎంట్రీ క్యాండిల్ అని, అవునా కదా. కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ నేనైతే సజెస్ట్ చేయను. ఏం చేస్తాం మరి అలాంటప్పుడు, వెయిట్ చేస్తాం లైమ్ క్యాండిల్ వచ్చే వరకు. అర్థమవుతుందా? లైమ్ క్యాండిల్ రాగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఒక్కోసారి ఏమవుతూ ఉంటుందంటే ఇలా స్లోగా పెరిగిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ కనబడినా ఇక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ఏం మాట్లాడట్లేదు. ఒకవేళ బ్లైండ్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇలా ఫాలో అవ్వాలి. బ్లైండ్గా ఫాలో అవ్వమని నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. బట్ చెప్పాను కదా, సింపుల్గా నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, అక్కడ కన్ఫర్మేషన్ కావాలి అనేటప్పుడు ఇలా మనం దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో అది అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లైమ్ క్యాండిల్ వచ్చింది, షార్ప్ మూవ్ వచ్చిందండి. ఓకే, స్కాల్పర్స్ అయితే, మళ్ళీ చెప్తున్నాను, స్కాల్పర్స్ అయితే ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత లైమ్ క్యాండిల్స్ కంటిన్యూ అయినంతసేపు మీరు ఎక్కడైనా మినిమం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతుంటారు. సో లైమ్ ఆగి గ్రే కలర్లోకి షిఫ్ట్ అవుతుందంటే మీరు ఎగ్జిట్ అయిపోండి. అంటే స్కాల్పర్స్ అంటే ఏంటి అన్నట్లయితే ఎక్కువ క్వాంటిటీ పెట్టి, అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది కానీ అది కొంచెం అర్థం కాదు చాలా మందికి, చాలా రిస్కీ కూడా. ఏం చేస్తారంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లాట్స్ తీసుకున్నారు అనుకోండి క్వాంటిటీ, ఆ 10 లాట్స్ మనకి హైయెస్ట్ కాన్ఫిడెన్స్ ఉండే ఏరియా ఏది, యాంత్రిక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది. నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం కంబైన్ చేస్తే ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి ఏరియా దాటి ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ యాంత్రిక్స్లో ఆపర్చునిటీ వచ్చింది, హై అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ అయింది, ఇక్కడ బుల్లిష్నెస్ స్టార్ట్ అయింది, కన్ఫర్మేషన్. సో అలాంటప్పుడు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉందో వాళ్ళు 10 లాట్స్ పెట్టేస్తారు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆప్షన్ చార్ట్లో ఇక్కడ మనకి ఇది ఎక్కడ ఉంది, 24,250 అరౌండ్ ఉందంటే ఆ ఏరియాకు ఉన్నటువంటి ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ బుల్లిష్ కదా, కాల్ తీసుకుంటారు. ఓకే, కరెంట్ వీక్ ఎక్స్పైరీ. సో అది మీరు తీసుకొని కాల్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మొమెంటం క్యాప్చర్ చేసేద్దాం అలా ఉండదు. ఒక 10 పాయింట్స్ ఎంతో టార్గెట్ పెట్టుకుంటారు, ఆ 10 పాయింట్స్ 15 పాయింట్స్ రాగానే ఎగ్జిట్ అయిపోతుంది. అర్థమైందా? అలాంటి వాటికి ఈ స్ట్రాటజీ అనేది ఉపయోగించవచ్చు. ఓకే,
టెస్ట్ చేయండి, నేను చెప్పానని చెప్పి మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవద్దు. ఓకే, మరి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం లేదా ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ తీసుకోవచ్చండి, రిస్కీ, నేనైతే తీసుకోను, బట్ ఇది కూడా తీసుకోవచ్చు. ఇది నా యొక్క ఎంట్రీ, సేఫ్ ఎంట్రీ. ఓకే, స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ క్యాండిల్స్ లో అనేది పెట్టుకోవాలి. అంటే లో అంటే టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోవడం, కిందకు వస్తాం. అవన్నీ తలకాయ నొప్పులు మా వద్దన్నయ్య, మాకు నువ్వు సింపుల్ గా చెప్పు అంటే సింపుల్ గా చెప్పాలి అన్నట్లయితే స్టాప్ లాస్ ఈస్ నథింగ్ బట్ యాంత్రిక్స్ లో పిఎంపి కూడా ఉంది కదా, పిఎంపిలో మొమెంటం షిఫ్ట్ అయితే అప్పుడు స్టాప్ లాస్, ఎగ్జిట్. అదే ఎంత సింప్లిఫికేషన్ అయిపోయింది ఒకసారి ఆలోచించండి. ఎంత టెన్షన్, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకో, తలకాయ నొప్పులు ఏం లేవు కదా. పిఎంపీలో ఎక్కడ మొమెంటం షిఫ్ట్ అయితే అదే స్టాప్ లాస్. ఓకేనా, అర్థమైందా? క్లియర్. ప్రొటెక్షన్ జోన్ కూడా అదే పర్పస్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ప్రొటెక్షన్ జోన్ కంటే పైన ఉన్నంతసేపు మనం హోల్డ్ చేయొచ్చు. ప్రొటెక్షన్ జోన్ కిందకి ఎప్పుడు వస్తుందో అక్కడ కంప్లీట్ ఎగ్జిట్. ప్రొటెక్షన్ జోన్ టచ్ చేసి అక్కడక్కడే ఉంటుంది అన్నట్లయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ చెయ్యాలంటే చెయ్యొచ్చు. ఓకే, ఇది ఒక ట్రయలింగ్ స్టాప్ లాస్ జోన్ లాగా మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ప్రొటెక్షన్ జోన్. అర్థమైందా? ఒక ట్రిగ్గర్ అవ్వగానే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొద్దు. బుల్లిష్ ఆపర్చునిటీ అయితే హై బ్రేక్ అవ్వాలి. అట్లీస్ట్ అది గ్రే క్యాండిల్లో అయితే నేను సజెస్ట్ చేయను, బట్ అది బ్రేక్ అయ్యి క్యాండిల్ పైనే క్లోజ్ అయింది కాబట్టి అప్పుడు ట్రై చేసిన. ఇక్కడ జస్ట్ కన్సాలిడేషన్ అయి మూవ్ వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే ఇలా ఇక్కడ ఎంట్రీ నేను తీసుకోలేదు కదా, ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడికి ఇలా ఉంటుందండి గ్రీన్ క్యాండిల్. అలాంటప్పుడు నేను ఎంట్రీ తీసుకోలేను. అయ్యో ఇక్కడ తీసుకుంటే సరిపోయేది కదా అనిపించవచ్చు. సో ఇక్కడ నేను ప్రొహిబిట్ చేయట్లేదు, సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్ అనేసుకుందాం, రిస్క్ ఎక్కువ అంతే. ఇక్కడైతే సేఫ్. అది మీ ప్లానింగ్ బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎగ్జిట్ ఇచ్చిందండి, ప్రొటెక్షన్ జోన్ కంటే కింద క్లోజ్ అయింది. మళ్ళీ ఆపర్చునిటీ చూపించలేదు, బట్ నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, మొమెంటం షిఫ్ట్ దగ్గర ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి అని. ఈ మొమెంటం కన్విక్షన్ డాట్స్ ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే మాక్సిమం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది అరౌండ్ ఈ ఏరియా ఇంత కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఇక్కడ బుక్ చేసుకుంటాం. కిందకి వచ్చేసిన తర్వాత మనకి ఇంకా మొమెంటం ఉంది కాబట్టి 10 లాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ తీసుకున్నట్లయితే 9 లాట్స్ అనేవి ఎగ్జిట్ అయిపోవాలండి. ఇక్కడ ఇది జస్ట్ మొమెంటం కన్విక్షన్, ఇంకా చిన్న బుల్లిష్నెస్ కనిపిస్తుంది అనుకున్న ఆ 1 లాట్ అనేది మీరు ఉన్నట్లయితే తర్వాత అది కంటిన్యూ చేసింది. ఓకే, దీనికే మీకు ఇంకొక రకంగా కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రొటెక్షన్ జోన్ అండి, ఎక్కడ ఉంటుంది ప్రొటెక్షన్ జోన్ అంటే మీకు గోల్డెన్ మోడ్ లో డిఫాల్ట్ గా మీకు అది కనిపిస్తూ ఉంటుంది. వద్దనుకుంటే ఇక్కడ ప్రొటెక్షన్ జోన్ ఆఫ్ చేసుకోవచ్చు, బట్ ప్రొటెక్షన్ జోన్ అనేది గోల్డెన్ మోడ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే దానికి మనకి వినియోగపడుతుంది. సో ప్రొటెక్షన్ జోన్ అనేది మనకి 3 కలర్స్ లో ఉంటుంది. మళ్ళీ గ్రీన్, గ్రే, రెడ్. అది రెడ్ ఇక్కడ ఉంది. సో వన్స్ అబోవ్ క్లోజ్ అయింది అంటే బుల్లిష్నెస్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. బిలో క్లోజ్ అయితే బ్యారిష్నెస్సే, కానీ స్ట్రాంగ్ బ్యారిష్నెస్ వస్తేనే మనకి రెడ్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కిందన క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి, కలర్ మారింది, ఎగ్జిట్ అయిపోవాలి, కానీ ప్రొటెక్షన్ జోన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, గ్రేలోనే ఉంది, రెడ్కి రాలేదు. అంటే బ్యారిష్నెస్ అనేది స్ట్రాంగ్ గా రాలేదు, ఇంకా స్టిల్ వీక్ బ్యారిష్నెస్. అది దాన్నే మనం డాట్స్ లోకి కన్వర్ట్ చేసి మొమెంటం డాట్స్ గా పెట్టడం జరిగింది. ఇట్ టుక్ ఏ లిటిల్ ఎఫర్ట్, అని దానికి మాత్రం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి. అర్థమైందా? ప్రొటెక్షన్ జోన్ యొక్క కలర్ అనేది మనకి ఇక్కడ వీక్నెస్, స్ట్రెంగ్త్ అనేది తెలియజేస్తుంది. అర్థమైందా? సో ఓన్లీ యాంత్రిక్స్ నేను చూస్తాను, పిఎంపి చూడను అనుకున్నా ప్రొటెక్షన్ జోన్ బేస్ చేసుకొని చూడొచ్చు. టక్ మన ఎలా మారుతున్నాయి బ్రో అనే డౌట్ వస్తూ ఉంటుంది కొంతమందికి. బేసిక్ బిగినర్స్ లెవెల్, స్టేజ్ లెవెల్ ఉంటారు. మీకు ప్రైస్ చార్ట్ చూడాలనుకోండి, మౌస్ తీసుకెళ్ళి ప్రైస్ చార్ట్ మీద తీసుకెళ్ళి డబుల్ క్లిక్ చేస్తారు, ఓన్లీ ప్రైసే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకో డబుల్ క్లిక్ చేస్తే కిందది కూడా వస్తుంది. ఓన్లీ యాంత్రిక్స్ ఎవడు చూడాలగా, ఒకవేళ చూడాలనిపిస్తే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది పెద్ద స్క్రీన్ లోకి వస్తుంది. ఓకేనా? అది ఎందుకంటే మాట్లాడితే చీటికి మాటికి ఇది ఇలా అనుకోవడం అలా చేసుకోకుండా, ఇది మళ్ళీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అలా కాకుండా జస్ట్ డబుల్ క్లిక్ అనేది షార్ట్ కట్. ఓకే, అర్థమైందా? సో ఈ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి మనం ప్రొటెక్షన్ జోన్ రెడ్ కలర్ లోకి షిఫ్ట్ అయ్యే వరకు నేను ఉంటాను అనుకున్నట్లయితే ప్రొటెక్షన్ జోన్ రెడ్ లోకి ఎక్కడ మారిందండి చూడండి. ఇక్కడ ప్రొటెక్షన్ జోన్ లో రెడ్ వచ్చింది, ఇక్కడ మనకి డాట్స్ షిఫ్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ గా
ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా మధ్యలో చిన్న మొమెంటం షిఫ్ట్ అనేది జరిగింది 3 సార్లు. అయినా కూడా మనకి కంప్లీట్గా ట్రెండ్ అనేది క్యాప్చర్ చేసింది ఈ ప్రొటెక్షన్ జోన్ రిబ్బన్ అనొచ్చు, లేదా ఈ మొమెంటం కన్విక్షన్ డాట్స్. అర్థమయ్యాయా? హయ్యర్ ట్రెండ్ అనమాట అది కొంచెం. ఓకే, సో అవి ఆపర్చునిటీస్. ఈ రోజు వచ్చినటువంటి గోల్డెన్ ఆపర్చునిటీస్. ఫస్ట్ది వచ్చింది, అది మనకి ఆపర్చునిటీ ఎంట్రీనే ఇవ్వలేదు. అది ఆపర్చునిటీ తీసుకుంటావా అని అడిగింది కానీ కన్ఫర్మేషన్ అవ్వలేదు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఎంట్రీ దేర్. ఇక్కడ ఆపర్చునిటీ అనేది మాత్రం ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ మూవ్ అనేది ఇచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ NCH లేబుల్స్ ఏవో కనిపిస్తున్నాయి కదా, ఇది నెక్స్ట్ కాంపోనెంట్ అండి. మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా దీన్ని. N అంటే ఏంటి? న్యూట్రల్. ఓకే, మరి ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పటికి సిహెచ్ కనిపిస్తుంది, చాపీ. సిహెచ్ అని కనిపించింది అన్నట్లయితే అది చాపీనెస్ జోన్లో ఉంది. అలాంటి ఎంట్రీస్ వద్దు, బ్లైండ్గా వద్దు అని నేను అనను, కానీ కొన్ని సందర్భాల్లో స్టార్టింగ్ ఆఫ్ ద మొమెంటంలో కూడా మీకు సిహెచ్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పెర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ట్రయాంగిల్ ఏదన్నా మంచి బ్రేక్అవుట్ వచ్చి అది సిహెచ్లో ఉన్నా కూడా అలాంటప్పుడు కొంచెం రిస్క్ తీయొచ్చు. ఏమైనా అలాంటివి ఉన్నాయేమో చూద్దాం ఒకసారి, మనకి క్లారిటీ కావాలి. ఇదిగోండి, ఇదే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా అబ్జర్వ్ చేయండి, చూడండి కన్సాలిడేషనే, చాపీనెస్సే మార్కెట్ అనేది, చాపీగానే ఉంది మార్కెట్, కానీ ట్రయాంగిల్ అనేది బ్రేక్ అయింది. సో ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోం, ఆ హై బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంట్రీ అనేది అది లైమ్ కన్వర్ట్ అయ్యాక ఎంట్రీ తీసుకోవాలి. అటువంటి సిహెచ్ ఉందని బ్లైండ్గా విడిచిపెట్టేయకుండా స్ట్రాంగ్ ఆపర్చునిటీ అయితే మాత్రం ట్రై చేయొచ్చు. ఓకేనా? ప్రైస్ యాక్షన్ కూడా ఎలైన్ అయితే మనం అలాంటిది ట్రై చేయొచ్చు. సో బేసిక్గా బిగినింగ్ స్టేజెస్లో మాత్రం వీలైనంత వరకు విడిచిపెట్టేయడం బెటర్. ఇక్కడ చూడండి చాపీనెస్ అనేది, ఇక్కడ చాపీ ఉంది, మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది కానీ పెద్దగా రాలేదు. పర్పుల్ కలర్ వస్తుందండి బేరిష్ ఆపర్చునిటీ అయితే. ఇదికి ఈ లైన్ అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి నో, ఇది ఇక్కడ బ్రేక్ అయింది, మూవ్ అనేది వచ్చింది. అర్థమైంది? సిహెచ్ అనేది ఏంటంటే చాపీనెస్ని తెలియజేస్తుంది. ఓకే, మరి ఆ సిహెచ్ న్యూట్రల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? అదే ఐడెంటిఫై చేస్తుంది లేబుల్స్ అనేవి డిఫాల్ట్గా గోల్డెన్ మోడ్లో మీకు యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మార్కెట్ స్టేటస్ ప్యానల్ అండి. ఇదిగోండి సెట్టింగ్స్లో మనకి ప్యూర్ క్యాండిల్స్ కావాలంటే ప్యూర్ క్యాండిల్స్ ఒకసారి సెట్టింగ్స్లో మనం తర్వాత చూద్దాం. ముందు ఇప్పుడు మార్కెట్ స్టేటస్ ప్యానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మార్కెట్ స్టేటస్ అనేది ప్రొటెక్షన్ జోన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, క్విక్ ఎగ్జిట్ లైన్ అనేది ఏంటి అన్నట్లయితే మనకి వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాం అనుకోండి, అది దాటి కిందకి రాగానే ఎగ్జిట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఓకే, ఆ క్యాండిల్ అనేది దానికంటే స్టాప్ లాస్ మనం పెట్టుకోవాలి, కొంత ప్రాఫిట్ వచ్చినా వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇది దాటి కిందకి రాగానే సేఫ్ ఎగ్జిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఏంటండి స్కాల్పర్స్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, వాళ్ళు వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారు, ఇది దాటి కిందకి ఎప్పుడు వస్తుందో అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. కొంతమంది ఏంటంటే టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోతారు. సో అలాగా క్విక్ ఎగ్జిట్ లైన్ కింద దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ ట్రెండ్ ఉంటే తప్ప దానికంటే కిందకి రాదు, కొంచెం వీక్నెస్ వచ్చినా దానికంటే కిందకి వచ్చేస్తుంది. అలా స్కాల్పర్స్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు, బట్ ఐ వుడ్ సజెస్ట్ ప్రొటెక్షన్ జోన్ అండి. ఓకేనా? క్లియర్? సో ఈ చాపీనెస్ జోన్ అనేది మాట్లాడుతున్నాం కదా, చాపీనెస్ న్యూట్రలా లేకపోతే ఏంటా అనేది మనకి మార్కెట్ స్టేటస్ ప్యానల్లో డెసిషన్ అనేది వస్తుంది. సో ఈ మార్కెట్ స్టేటస్ ప్యానల్ అనేది మీకు ఒక్కసారి అర్థం అవడం కోసం ఒకసారి బార్ రీప్లే టూల్ అనేది యూజ్ చేస్తాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్లో మనకి లైవ్లో మనకి అది ట్రెండ్ ఎలా ఉంది, మొమెంటం ఎలా ఉంది, ఓవరాల్ మార్కెట్ అనేది మనకి ఏం జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో క్యాండిల్ ఫామ్ అవుతుండేటప్పుడు మొమెంటమ్, ట్రెండ్, మార్కెట్ రిజమ్ ఇది అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అనేది. ఓకే, 1xలో పెడతాను. ఇదిగోండి స్ట్రాంగ్ బ్యారిష్ ట్రెండ్ ఉంటే స్ట్రాంగ్ ట్రెండింగ్, ఇంకా ట్రెండింగ్, బ్యారిష్ ట్రెండ్, స్ట్రాంగ్ బ్యారిష్. ఇక్కడ ట్రెండింగ్ అని వచ్చింది కానీ గ్రే కలర్లో వచ్చిందంటే కొంచెం వీక్ ట్రెండింగ్ అని అర్థం. గ్రే కలర్ ఎక్కడ కనిపించినా అది వీక్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రెడ్ అయితే బ్యారిష్, గ్రీన్ అయితే బుల్లిష్. ఓకే, ట్రెండింగే కానీ వీక్ ట్రెండింగ్. న్యూట్రల్ అంటే అసలు ట్రెండింగ్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత బుల్లిష్నెస్ అనేది వచ్చింది, క్లియర్. కానీ తర్వాత కన్సాలిడేషన్లో అలా ఉంది కాబట్టి న్యూట్రల్. సో ఫెయిల్ అయిపోయినట్టే ఆపర్చునిటీ ఇక్కడ. జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయట్లేదు, ఎనాలిసిస్లో ఏం చేయట్లేదు, ఇది అబ్జర్వ్ చేస్తున్నాం. లైవ్లో మీకు ఎలా చూపిస్తుంది అనేది క్లియర్గా అక్కడ మొమెంటం ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, మార్కెట్ రిజైమ్ అనేది ఎలా ఉంది అనేది తెలియజేస్తుంది. జస్ట్ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడండి, అది స్ట్రెంత్ ఉన్నట్లయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. చాపీనెస్లో ఉన్న ఇక్కడ చాపీ వస్తుంది, బ్యారిష్ ట్రెండ్ ఉంటే ఎలా ఉంది ఏంటని మీకు ఇక్కడ క్లియర్గా లైవ్లో మనకి అసలు ట్రెండ్ ఏ ట్రెండ్ నడుస్తుంది, మార్కెట్ ఎలా ఉంది, మనకి చాపీగా ఉంది ఎలా తెలుస్తుంది, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి
వాటికి ఇక్కడ సమాధానం అన్నమాట ఈ మార్కెట్ స్టేటస్ ప్యానల్. ఓకేనా, చూడండి ఇదంతా చాపీనెస్, అందువల్ల చాపీ. ఎప్పుడైతే బుల్లిష్నెస్ స్టార్ట్ అయిందో ట్రెండింగ్ బుల్లిష్ ట్రెండ్, స్ట్రాంగ్ బుల్లిష్. అర్థమైందా? సో అదండి మార్కెట్ స్టేటస్ ప్యానల్ మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు యాంత్రిక్స్ గోల్డెన్ మోడ్ చూసాం కదా, ఇందులో దీనికి రిలేటెడ్ సెట్టింగ్స్ ఏంటంటే అనేది చూడొచ్చు. ప్రొటెక్షన్ జోన్ అనేది ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు మనకి ఎంతవరకు ఆ ట్రేడ్లో హోల్డ్ చేయొచ్చు అనేది తెలియజేస్తుంది. మోడ్ అనేది ప్రైస్ యాక్షన్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, గోల్డెన్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ మాట్లాడదాం, అది ఎక్స్పర్ట్ మోడ్. అది ప్యూర్ క్యాండిల్స్ అనేవి మనకు అవసరం లేదు, నేను నార్మల్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం అనుకుంటే ప్యూర్ క్యాండిల్స్ ఆఫ్ చేసేస్తే మీకు నార్మల్ క్యాండిల్స్ అనేవి కనిపిస్తాయి. బట్ గోల్డెన్ మోడ్లో ఎప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి, అవి డిజేబుల్ అవ్వవు. మీరు గోల్డెన్ ఆపర్చునిటీ డిజేబుల్ చేసినా కూడా అవి డిజేబుల్ అవ్వవు, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసింది గోల్డెన్ మోడ్ కాబట్టి. ఓకే, షో గోల్డెన్ క్యాండిల్స్. ఈ గోల్డెన్ క్యాండిల్ అనేది మనకి వద్దు అనుకుంటున్నారు అనుకోండి, ఇది ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వదు. కానీ ఇక్కడ ప్యూర్ క్యాండిల్స్లో మనకి ఆ గోల్డెన్ క్యాండిల్ వద్దంటే హైడ్ గోల్డెన్ క్యాండిల్ అనేది మనం సెలెక్ట్ చేస్తే గోల్డెన్ క్యాండిల్ పోతుంది, కానీ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఆ ఏరియాలో మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందని. ఎందుకంటే పర్పస్ ఆఫ్ ద గోల్డెన్ మోడ్ ఈస్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద చార్ట్. ఏది మనం ఆన్ చేసాం ఆఫ్ చేసాం అన్నది కాకుండా గోల్డెన్ మోడ్ పెట్టామంటే మనకు ఆపర్చునిటీ కనపడాలి. మనకి ప్యూర్ క్యాండిల్స్లో మనకి అది ఎవరు ఆఫ్ చేయొద్దు, ఆ షో గోల్డెన్ క్యాండిల్స్ ఉంచుకోండి. ఏదైనా ప్యూర్ క్యాండిల్ ఎలాగో ఆన్లోనే ఉంచుతాం, బట్ ఆఫ్ చేయాలి అని ఎవరికైనా అనిపిస్తే మరి ఆ సెట్టింగ్ ఉండాలని ఆప్షన్ ఇచ్చాను అంతే. నెక్స్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్లో ఇక్కడ ఇంపార్టెంట్ది ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాంత్రిక్స్ ఆపర్చునిటీస్లో గోల్డెన్ ఆపర్చునిటీస్లో అన్నీ చూస్తారా, ఏదైతే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉందో అది మాత్రమే చూస్తారా అని అడుగుతుంది. ఏంటి స్ట్రాంగ్ కన్విక్షన్ అంటే? కన్విక్షన్ అనే పదం ఎక్కడ విన్నాం మనం? మొమెంటం కన్విక్షన్ డాట్స్ అని చెప్పాం కదా. సో ఆ మొమెంటం కన్విక్షన్ కూడా ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ ఆపర్చునిటీస్ మాత్రమే చూపిస్తుంది. సో ఈ రోజు ఇక్కడ మనకి ఆపర్చునిటీ బుల్లిష్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఇది డాట్ కూడా కన్విక్షన్ డాట్స్ కూడా బుల్లిష్గా ఉన్నాయి, అప్పుడు అది చూపించింది. అలా కన్విక్షన్ డాట్స్ బుల్లిష్గా లేవు, బుల్లిష్ ఆపర్చునిటీ కంటే అది హైడ్ అయిపోతుంది. ఈ రోజు అలాంటిది రాలేదు. ఒకసారి ఇక్కడ ఏమన్నా ఉన్నాయనేది చూద్దాం మీకు అర్థం అవటం కోసం. చూడండి ఇక్కడ ఇదిగోండి, ఈ క్యాండిల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, కానీ కన్విక్షన్ డాట్ ఈజ్ స్టిల్ బ్యారిష్. సో మనకి ఎప్పుడు హై కన్విక్షన్ అంటే స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎంట్రీ తీసుకుంటాం. అంటే కన్విక్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందండి? కన్విక్షన్ డాట్ కూడా మనది అనుకూలంగా ఉంటాయి. సో ఆ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్లో మనకి కన్విక్షన్ వచ్చింది, అలా కన్విక్షన్ ఉండేటటువంటిది అది. అవన్నీ అనవసరం, అది చూడండి ఎక్స్పర్ట్ లెవెల్లోకి వెళ్తే అవి కెలకొచ్చు, అదర్వైజ్ అలా విడిచిపెట్టేయండి. ఓకే, అలైన్మెంట్ మోడ్ అనేది పాత యూజర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తెలుసు. ఏ ప్లస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏ ప్లస్ అనేవి ఏంటి అన్నట్లయితే స్టాండ్ అలోన్ ఎంట్రీస్ కాదండి అవి, దాన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకోకూడదు. బట్ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చిన తరువాత దానికి ఏ కానీ ఏ ప్లస్ కానీ కనిపించిన, లేదా ఒక్కొక్కసారి ఏంటి అన్నట్లయితే మనకి రీఎంట్రీ ఆపర్చునిటీ కింద ఏ ప్లస్ని యూజ్ చేయొచ్చు వెన్ ప్రైస్ యాక్షన్ బాగా సపోర్ట్ చేస్తే. సో ఒకే రోజు ఫస్ట్ రోజే మొత్తం నేను డెప్త్లోకి వెళ్ళిపోతే మీకు తలకాయ నొప్పి వస్తుంది, ఏమే యాంత్రిక్స్ రా బాబు అని చెప్పేసి. అందుకు మరీ డీప్గా వెళ్ళను నేను, ప్రస్తుతానికి దీన్ని పక్కన పెడదాం. గోల్డెన్ మోడ్లో ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సింపుల్గా ఎంట్రీ వచ్చిందా, కన్ఫర్మేషన్ అయ్యిందా, బ్రేక్ అయిందా, మనం అనుకున్న డైరెక్షన్లో గ్రీన్ క్యాండిల్ వస్తే బుల్లిష్గా చూస్తాం. బ్యారిష్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చింది అనుకోండి, ఇక్కడ బ్యారిష్ లేదు, ఇంకా బ్యారిష్ ఏమైనా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ బ్యారిష్ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, పర్పుల్ క్యాండిల్. ఆ లో బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయిందా, ఎంట్రీ తీసుకుంటాం. ప్రొటెక్షన్ జోన్ కంటే కింద ఉన్నంతసేపు అందులో ఉంటాం. ప్రొటెక్షన్ జోన్ అక్కడ టచ్ అవ్వగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేసుకుంటాం. మొమెంటం షిఫ్ట్ అవుతుంది అంటే ఎగ్జిట్ అయిపోతాం. అర్థమైందా? అది పిఎంపి కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి మీరు కంపేర్ చేసుకొని ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో బుల్లిష్కి బ్యారిష్ చాలా సింపుల్ అండి గోల్డెన్ మోడ్ అనేది. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుల్లిష్ అయితే హై బ్రేక్ అయి క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి, బేరిష్ అయితే లో బ్రేక్ అయి క్లోజ్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ కనపడగానే మనం ఎంట్రీ తీసుకుంటాం అంటే మాత్రం ఇబ్బంది పడతాం. ఓకేనా, అనవసరంగా ఎక్కువ కాంప్లికేట్ చేయను, సెట్టింగ్స్ అనేది జస్ట్ అర్థం చేసుకోండి. మార్కెట్ స్టేటస్ ప్యానల్ అనేది మీకు అర్థమైంది కదా, ట్రెండ్ మొమెంటం. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి మనం రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ యూజ్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. మొమెంటం, ఫ్లో లైన్, ఆర్ఆర్ లెవెల్స్, ఇవన్నీ కన్విక్షన్ డాట్స్ అనేవి మనకి ఈ కింద ఉన్నాయి కదా, అవి గోల్డెన్ మోడ్లో బై డిఫాల్ట్ ఉంటాయి, అవి తీయడానికి అవ్వదు. ఇంకా వేరే మనకి ఇక్కడ రా ఇంటర్ప్రిటేషన్ మోడ్లో మనం పెట్టుకుంటే కన్విక్షన్ డాట్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? గోల్డెన్ మోడ్లో అవి డిఫాల్ట్గా ఉంటాయి, ఎందుకంటే వాటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి.
సో ఈ సెట్టింగ్స్తో ఇంకొంచెం మీరు పరిచయం పెంచుకోవాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి. అనవసరం కాంప్లికేట్ చేసుకోవద్దు. సింప్లిఫికేషన్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా గోల్డ్ మోడ్. సో ఇప్పుడు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ గోల్డెన్ మోడ్లో మనకి లేబుల్స్ వచ్చాయి కదా NCH అని, అవి ఎలా వచ్చాయి అనే దానికి చెప్తున్నాను. చాపీనెస్ జోన్ అండి. సో ఆ చాపీనెస్ జోన్ అనేది మనం క్రియేట్ చేసుకోవటం జరిగింది. ప్రీవియస్ వెర్షన్ లో కాషన్ జోన్ అని ఉండేది. సో కాషన్ జోన్ అనేది లిమిటెడ్ అండి, మొత్తం సైడ్ వేస్ మార్కెట్ ని తెలియచేయట్లేదు. అందుకోసం చాపీనెస్ జోన్ అనేది డెవలప్ చేశాను నేను. సో మీకు మార్కెట్ లో ఇంత పర్ఫెక్ట్ గా సైడ్ వేస్ ని తీసుకొని చూపించేది మీకు ఎక్కడ కూడా లేదు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాంత్రిక్స్ని ఏదో ఎంట్రీ ఆపర్చునిటీస్, ఎంట్రీ ఎగ్జిట్ టూల్ లాగా మాత్రం చూడకండి. ఎంట్రీ ఎగ్జిట్ కంటే కూడా చాలా ఎక్కువ ఉంది ఇందులో. అర్థమవుతుందా? జస్ట్ ఎంట్రీస్ కోసం చూస్తాం అంటే నేనేం చేయలేను. కానీ మనం ఎందులో అయినా సరే మన బిట్ కాయిన్లో, ఇంకా క్రిప్టోలో, ఫారెక్స్లో అన్నింటిలో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎంట్రీస్ మనం వ్యాలిడ్గా ఉండాలి అంటే మాత్రం కొంచెం 1 minute టైం ఫ్రేమ్లో అయితే బాగుంటాయి. నేను దీనికి యూనివర్సల్ మోడ్ తీసుకొచ్చి ఎంట్రీస్ లేకుండా ఉన్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి టూల్లో ఉంటుంది. ఐ విల్ ట్రై దాట్. ఇప్పుడే ఐడియా వచ్చింది, చూద్దాం, అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంట్రీ అనేది మనకి 1 minute బాగుంటుంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ అనేది మొత్తం లాజిక్ మారుతుంది. బట్ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్గా ఒక చార్ట్ అనాలిసిస్ టూల్గా యాంత్రిక్స్ ఈజ్ గ్రేట్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ అనేది క్లియర్గా సైడ్ వేస్లో ఉన్నది అని మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, లైట్ కలర్ గ్రే ఏదైనా ఉందంటే అది న్యూట్రల్ జోన్. ఇదిగో ఎన్ వచ్చింది చూసారా, లైట్ జోన్లో వస్తే న్యూట్రల్. బ్రో నాకు గ్రే క్లారిటీ తెలియటం లేదు అన్నట్లయితే యూ కెన్ చేంజ్ ద కలర్ అండి. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఇదిగోండి సెట్టింగ్స్, మా చాపీనెస్ జోన్ ఇది మన ఇష్టం. ఒపాసిటీ పెంచుకుంటే డార్క్గా వస్తుంది, తగ్గించుకుంటే మామూలుగా వస్తుంది. అర్థమైంది? కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నాకేంటి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది క్లియర్గా సరిపోతుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఇంకొంచెం క్లారిటీ కావాలంటే కొంచెం గ్రేనెస్ అనేది పెంచుకోండి. లేదు కలర్ మీరు ఎల్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది స్ట్రాంగ్గా ఉన్నదానికి యూజ్ చేసే కలర్, ఇది న్యూట్రల్ జోన్. ఇక్కడ మనకి ప్రతి దానికి సెట్టింగ్ పక్కన ఐ అనే బటన్ ఉంటుంది. అది మీరు టచ్ చేసినట్లయితే అది ఏంటి, ఎందుకు అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, క్లియర్? సో అదండి ఈ సెట్టింగ్స్ అనేవి మనకి యాంత్రిక్స్ గురించి, హౌ టు యూజ్ యాంత్రిక్స్ అని 2 videos చేశాను నేను ఆల్రెడీ. అందులో మీకు క్లియర్గా అర్థమవుతాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం రా ఇంటర్ప్రిటేషన్ మోడ్లోకి వెళ్దాం. దిస్ ఈజ్ ఎక్స్పర్ట్ మోడ్ అండి, రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ అనేది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ మీకు ఏం చెప్పాను నేను, ప్యూర్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ప్యూర్ క్యాండిల్ గ్రీన్ రావాలి, మొమెంటం బార్ గ్రీన్ రావాలి, నెక్స్ట్ కింద మొమెంటం కన్విక్షన్ డాట్ కూడా గ్రీన్ రావాలి, వస్తే ఒక ఆపర్చునిటీ వస్తుంది. సో అలా మనకి ప్యూర్ క్యాండిల్, నెక్స్ట్ మొమెంటం షిఫ్ట్ ఎక్కడైతే ఒకే ఏరియాలో జరుగుతాయో వాటన్నింటినీ కూడా ఆపర్చునిటీస్ కింద ఐడెంటిఫై చేస్తుంది. ఇదిగోండి, అది వీక్ ఆపర్చునిటీ అయితే చిన్న ట్రయాంగిల్స్ మనం అసలు ఎంట్రీస్ కింద కన్సిడర్ చెయ్యము, ఈవెన్ ఇన్ రా ఇంటర్ప్రిటేషన్ మోడ్. ఓకే, రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ మనం యూజ్ చేయాలంటే మనకి ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది ఎక్స్పర్ట్ లెవెల్లో, మాస్టర్ లెవెల్లో ఉండాలి. అదర్వైజ్ మీరు యూజ్ చేయొద్దు. ఓకేనా? సో ఎలా మనకి అన్నట్లయితే ఇక్కడ వచ్చిన ఇందాక మాట్లాడిన ఎగ్జాంపులే, ప్రైస్ యాక్షన్ పరంగా మనకి ఇంతవరకు ఇది సపోర్ట్ ఉంది, ఇక్కడ బ్రేక్ అయిందని మనకు తెలుసు. ఇది ఎలా మనం రా ఇంటర్ప్రిటేషన్తో జాయిన్ చేసుకుంటాం అంటే, ఇక్కడ ఆల్రెడీ మనకి బేరిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ ట్రెండ్ అదే డైరెక్షన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చా అంటే, ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకి ఇమీడియట్గా ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది కాబట్టి మూవ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకోము. అర్థమవుతుందా? అలా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ లేకపోతే యూ కెనాట్ టేక్ ట్రేడ్స్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే కొంచెం హై ప్రాబబిలిటీ ఉందని అర్థం. ముందు మొత్తం కంప్రెషన్ వచ్చి ఒక్కసారిగా స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అని అంటాం. హెచ్ వచ్చినంత మాత్రం అదే హై ప్రాబబిలిటీ ఖచ్చితంగా పెరిగిపోతుందని కాదు, ఉన్న ఛాన్సెస్లో కొంత ఎక్కువ అని. సో దాని ప్రకారం చూసినట్లయితే ఇది బాగానే ఉంది. చిన్న ట్రయాంగిల్స్ పట్టించుకోవద్దు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, వీక్ ఇంకా ఎర్లీ ఆపర్చునిటీ చిన్న ట్రయాంగిల్ వచ్చి వెంటనే పక్కనే బుల్లిష్ వచ్చింది అనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ కొంచెం ఎక్కువ. రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, మీ అంతటి మీరే అర్థం చేసుకోవాలి.
కొన్ని చిన్నవి వచ్చాయంటే ఇంకా పట్టించుకోవద్దు. ఈ స్ట్రాంగ్ది వచ్చింది అంటే ప్రైస్ యాక్షన్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే మీరు ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, క్లియర్, అర్థమైందా? ఈ రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ అనేది అలాంగ్ విత్ ప్రైస్ యాక్షనే మనం యూజ్ చేయాలి, అదర్వైజ్ వీ కెనాట్ యూజ్. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జాక్ట్గా అదే క్యాండిల్లో మనకి యాంత్రిక్స్ లో కూడా ఆపర్చునిటీ చూపించింది. ఓకే, అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకసారి గోల్డెన్ మోడ్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంట్రీ ఏం చూపించలేదండి. ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ చూపించింది, ఇంతవరకు వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం, మళ్ళీ రీ ఎంట్రీ ఏం లేదు ఇక్కడ. అవునా, మొమెంటం షిఫ్ట్ జరిగింది కదా, మరి ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనే క్వశ్చన్ ఉంటుంది కదా. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఎలా అనేటప్పుడు యూజ్ ద రా ఇంటర్ప్రిటేషన్ మోడ్. అలాంటప్పుడు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ యూజ్ చేసి మొమెంటం కన్విక్షన్ డాట్స్ కూడా ఆన్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ మొమెంటం షిఫ్ట్ జరిగింది. ఫస్ట్ ఈ ఏరియాలో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి, కానీ కన్విక్షన్ వీక్గా ఉంది. స్ట్రాంగ్గా అయినంత వరకు నెక్స్ట్ క్యాండిల్లో స్ట్రెంగ్త్ వచ్చింది. ఇక్కడే రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ యూజ్ చేసినప్పుడే మనకి చాపీనెస్ జోన్ కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది డార్క్ జోన్లో వచ్చింది కదా, అంటే వీక్ ఆపర్చునిటీ. అది ఎప్పుడైతే న్యూట్రల్ జోన్లోకి వచ్చేసిందో, ఇది న్యూట్రల్ జోన్ మీకు కావాలంటే వేరే కలర్ పెట్టుకోండి, గ్రే మరి లైట్ నాకు కలిసిపోతుంది అనుకుంటే కొంతమందికి న్యూట్రల్ జోన్ ఎల్లోలో పెట్టుకోండి. ఓకే, ఓపాసిటీ మన ఇష్టం. సో ఇది న్యూట్రల్ జోన్లో వచ్చింది, న్యూట్రల్ జోన్లో ట్రై చేయొచ్చు. లేదు ఇంకా నాకు భయం ఉందంటే న్యూట్రల్ దాటి ప్యూర్ వైట్లోకి వచ్చేసింది. ఇక్కడ ప్యూర్ వైట్ తెలియట్లేదు కదా, ఓపాసిటీ కొంచెం పెంచుదాం. అది న్యూట్రల్ జోన్ అనేది ఎల్లో న్యూట్రల్ జోన్, వైట్ లోకి ఇక్కడ వచ్చిందండి. సో ఇక్కడ ఎంతసేపు ఇలా ఉండొచ్చు, మొమెంటం ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు ఉండొచ్చు. ఇది చాపీనెస్ జోన్ వచ్చిందని ఎగ్జిట్ అయిపోవాల్సిన పని లేదండి, అది గుర్తుపెట్టుకోండి. మొమెంటం షిఫ్ట్ అయ్యే వరకు మీరు కంటిన్యూ అవ్వచ్చు, లేదా ఎగ్జిట్ అనేది కంప్లీట్ గా బిలో జీరో లైన్ వచ్చేసింది అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ ఎంట్రీ తీసుకునేటప్పుడు చాపీనెస్ జోన్ లో ఎంట్రీ తీసుకోవద్దు. న్యూట్రల్ జోన్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, ప్రైస్ యాక్షన్ కూడా బాగుంది, బ్రేక్అవుట్ వచ్చిందంటే ట్రై చేయండి న్యూట్రల్ జోన్ లో. బట్ మీరు చాపీనెస్ జోన్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ అదే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇంతవరకు స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ఇక్కడ చాపీనెస్ జోన్ ఉంది, నేను ఎగ్జిట్ అయిపోవాలి ఖచ్చితంగా లేదు. మొమెంటం షిఫ్ట్ ని బేస్ చేసుకుని ఎగ్జిట్ అవ్వండి. ఇది ఎక్స్పర్ట్ అండి, కొంచెం మీకు కాంప్లికేటెడ్ లా అనిపిస్తూ ఉంటుంది, కానీ యూజ్ చేయడం వచ్చాక చాలా సింపుల్ అండి. అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ జోన్ ని రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ లో పెట్టుకొని చాపీనెస్ జోన్ ఇవన్నీ పెట్టుకొని కనుక మీరు చూసినట్లయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది నాకు యాక్చువల్గా ఇది నచ్చిందండి సెట్టింగ్. చాపీనెస్ జోన్ లో మనకి న్యూట్రల్ జోన్ ని ఎల్లో కలర్ లో పెట్టుకొని ఒపాసిటీ 25% పెట్టుకోండి, చాలా బాగుంది. ఇది డిస్టర్బెన్స్ లా కూడా లేదు, మనకి క్లియర్ గానే ఉంది, క్లటర్ కూడా లేదు. చూడండి ఇదంతా చాపీనెస్ జోనే, అవునా కదా, మొత్తం చాపీయే కదా, న్యూట్రల్ అయినా కూడా చాపీనెస్, వీక్ జోన్, అది సైడ్ వేస్ లోనే ఉందని అర్థం. ఇక్కడ ఎంట్రీ వచ్చిన తర్వాత దీని పైన ఉన్నంత కాలం మనం కంటిన్యూ అవుతాం. ఇది చాపీనెస్ జోన్ లో ఉందని చెప్పి ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే చెప్తున్నాను నేను. వన్స్ ఎంట్రీ మనం తీసేసుకున్న తర్వాత ప్రొటెక్షన్ జోన్ కంటే పైన ఉన్నంత సేపు కంటిన్యూ అవ్వచ్చు, కింద ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతాం. ప్యూర్ క్యాండిల్ ఆపోజిట్ కలర్ కానీ, పిఎంపీలో మొమెంటం షిఫ్ట్ కానీ, పిఎంపీలో ఇక్కడ మొమెంటం షిఫ్ట్ అనేది ఇక్కడ రాలేదు, వీక్నెస్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి ఎగ్జిట్ ఇచ్చేసింది కాబట్టి ఎగ్జిట్ అయిపోతాం, నో ఇష్యూస్. అక్కడ ఎగ్జిట్ ఎలా ఇచ్చింది బ్రో అన్నట్లయితే ప్యూర్ క్యాండిల్ అనేది ఆపోజిట్ కలర్ క్యాండిల్ వచ్చేసింది. ఇక్కడ గ్రీన్ నుంచి గ్రే గ్రీన్ ఇవే వచ్చాయి, రెడ్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అర్థమైందా, క్లియర్? సైడ్ వేస్ అండి, ఎల్లో అయినా గ్రే అయినా సైడ్ వేస్. ఎల్లో అనేది ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాం, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి, బాగుంది. డిఫాల్ట్ సెట్టింగ్స్ లో మార్చడానికి ప్రయత్నం చేస్తాను, కాకపోతే వన్స్ పబ్లిష్ చేసాక ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేస్తూ ఉంటే ట్రేడింగ్ యువర్ తంతాడు మనకి, అందుకోసం అది గ్రేలో లైట్ గ్రేలోనే ఉంచుతాను. మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఎల్లో పెట్టుకోండి. ఓకేనా, క్లియర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఆపర్చునిటీ అనేది ఈ ట్రెండింగ్ జోన్ అంటారు దీన్ని, వైట్ కలర్ లో ఉన్నదాన్ని, ఈ ఎల్లో అది పెట్టాం కదా, అది న్యూట్రల్ జోన్, ఇది చాపీ జోన్ లో నో ఎంట్రీ, న్యూట్రల్ జోన్ లో ప్రైస్ యాక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే ఎంట్రీ తీసుకోవచ్చు, ట్రెండింగ్ జోన్ లో మనకి ఆపర్చునిటీ వచ్చిన వెంటనే ట్రై చేయొచ్చు అండి. ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆపర్చునిటీ ట్రెండింగ్ జోన్లో వచ్చింది అనుకోండి, ట్రై చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ట్రెండింగ్ జోన్లో ఆపర్చునిటీ వచ్చింది, ట్రై చేయొచ్చు అండి. ఫెయిల్ అయితే మినిమం అనమాట, అది చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా, క్లియర్? ఇక్కడ మినిమం అనేది ఇలా ఎగ్జిట్ అయిపోవచ్చు.
ఓకే. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే ఇదంతా మనకి ట్రెండింగ్ అయితే ఇంతవరకు వచ్చింది. మొమెంటమ్ షిఫ్ట్ అయితే మధ్యలో జరిగింది గానీ మినిమమ్ లాస్ వస్తుంది. ఓకేనా? అన్నీ ట్రై చేయండి అని కాదు. బట్ ఇలా మనం యూజ్ చేసుకోవాలి. దీన్నైతే మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలండి. ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత బావుంటుంది. ఈ యాంత్రిక్స్ అనేది. ఈ రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ ఈస్ మై ఫేవరెట్ మోడ్. సో, రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ యూజ్ చేసేటప్పుడు మీరు ఎనేబుల్ చేసుకోవాల్సినవి చెప్తున్నాను చూడండి. ముందు డిఫాల్ట్ సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. ఓకే. ఇలా ముందు మీకు కనిపిస్తుంది. ఓకే. దాన్ని మీరు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తరువాత మీకు ఈ చిన్న ట్రయాంగిల్స్ కనిపిస్తాయి. చిన్న ట్రయాంగిల్స్ ఆర్ వీక్ ట్రయాంగిల్స్. ఈ బ్లూ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో బ్లూ మార్కర్ అనేది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా అదే డైరెక్షన్‌లో ట్రెండ్ ఉందని హయ్యర్ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్. హెచ్ సింబల్ వచ్చింది అన్నట్లయితే హై ప్రాబబిలిటీ అని అర్థం. ఓకేనా? ఇంకేమున్నాయి? ఈ సర్కిల్ వచ్చింది ట్రయాంగిల్ కంటే ట్రెండ్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నట్టు. సర్కిల్ లేకపోతే ట్రెండ్ కొంచెం వీక్‌గా ఉన్నట్టు. ఇక్కడ చూడండి సైడ్ వేస్‌లో ఇంక స్టార్టింగ్‌లో ఉంది. ట్రెండ్ అంత స్ట్రాంగ్‌గా లేదు. అర్థమైందా? అలా అన్నమాట. అంటే ఇందాక చాపీ జోన్ అని చెప్పుకున్నాం కదా! చాపీ జోన్‌లో ఉండేటప్పుడు సర్కిల్ రాకపోవచ్చు యూజువల్‌గా. ఆ చాపీనెస్ జోన్‌లోంచి న్యూట్రల్‌లోకి కానీ, ట్రెండింగ్ జోన్‌లోకి కానీ వస్తే అక్కడ మనకి సర్కిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ తెలుసుకుంటారు. ఓకే. సో, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా? సో, ఇది యాంత్రిక్స్ అండి. కంప్లీట్ సిస్టమ్ అండి. ఇంకా మీరు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ పెట్టుకున్న తరువాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి వీక్ మొమెంటమ్ నాకొద్దు. 11:30-13:30 ట్రేడ్స్ నాకొద్దు. ట్రెండ్‌కి అగైనెస్ట్‌గా ఉన్న ట్రేడ్స్ నాకొద్దు అన్నట్లయితే ఆ ఫిల్టర్స్ అవి యాడ్ చేసుకుంటే ఓన్లీ స్ట్రాంగ్ ఆపర్చునిటీసే మీకు చూపిస్తాయి. ఇది స్ట్రాంగ్‌గా సక్సెస్ అయింది. ఇది ఫెయిల్ అయింది. అది ప్రాసెస్. ఇదంతా చాపీనెస్ జోన్‌లో అండి. చిన్న ట్రయాంగిల్స్ పట్టించుకోము. ఇది పట్టించుకోము. ఇదొకటి ఫెయిల్ అయింది. చిన్న ట్రయాంగిల్ పట్టించుకోము. చిన్న ట్రయాంగిల్ పట్టించుకోము. చిన్న ట్రయాంగిల్ పట్టించుకోము. లాస్ట్‌కి వచ్చేసాక మరి పట్టించుకోము. అంటే ఎలిమినేషన్ అండి అంతే. మరేం లేదు. మీరు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ వాడుతున్నట్లయితే రా ఇంటర్ప్రిటేషన్ మోడ్‌లో ట్రెండ్ ఫిల్టరు, మొమెంటమ్ ఫిల్టరు, మిడ్ డే ఫిల్టరు మీరు ఆన్ చేసేసారు అన్నట్లయితే వీక్ ఆపర్చునిటీస్ ఎగిరిపోతాయి. మాక్సిమం స్ట్రాంగ్‌గా ఉంటాయి. చిన్న ట్రయాంగిల్ అనేది వచ్చినప్పుడు మీరు వీక్ అనేది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పేసి ప్రైస్ యాక్షన్ బాగా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం నెక్స్ట్ అది దాటి వెళ్ళాక కాన్ఫిడెన్స్ వచ్చాక ట్రై చేయొచ్చు. ఇది ఒక్క రోజులో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేయలేను. ఎవ్రీడే మార్కెట్ కండిషన్స్‌ని బేస్ చేసుకొని ఆ ఎంట్రీస్ మీరు అర్థం చేసుకుంటూ అలా వెళ్తే అర్థమవుతుంది. ఓకే. సో, ఇది యాంత్రిక్స్ అండి. ఓకే. ఇప్పుడు 2 కాంపోనెంట్స్ మనం చూసేసాం. థర్డ్ ట్రేడింగ్ ఎసెన్షియల్ మన దాంట్లో లైన్స్ అండ్ జోన్స్. లైన్స్ అండ్ జోన్స్‌ని మనం ఎలా చూస్తాం అంటే లైన్స్ అండ్ జోన్స్ లైవ్‌లో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చార్ట్ ఓపెన్ చేసేసి అప్లై చేసాం అనుకోండి. ఇక్కడ కనిపించింది మాత్రమే మనకి లైవ్‌లో కనిపించింది అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు చూస్తే చాలా క్లమ్జీగా కనిపిస్తూ ఉంటుంది. ఏం బాలేదు, నాకేం అర్థం కాలేదు అన్నట్టు ఉంటూ ఉంటుంది. దీనికి అందుకే లైవ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఒకసారి బార్ రీప్లే టూల్ యూజ్ చేసి లైవ్ అనేది సిమ్యులేషన్ అనేది క్రియేట్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రోజు మనకి 17th ఆగస్ట్‌న వచ్చిన ప్రైస్ యాక్షన్ అనేది చెప్తాను. ఓకే. 3x పెడతాను. 1x పెడదాం. 3x పెడదాం. కావాలంటే పాజ్‌లో పెట్టి చూద్దాం. సో, ప్రైస్ అనేది మనకి మూవ్ అవుతుండేటప్పుడు ఒక లో ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ లో కానీ హై కానీ ఎస్టాబ్లిష్ అయ్యాక ప్రైస్ దానికి దగ్గరగా వెళ్ళేటప్పుడు టుడేస్ లో సో ఫార్ ఈ రోజు ఇప్పటికున్నటువంటి లో, ఈ రోజు ఇప్పటికున్నటువంటి హై అనేది చూపిస్తూ ఉంటుంది. అది ఒక ఫీచర్ ఆఫ్ దిస్ లైన్స్ అండ్ జోన్స్. ఓకే. ఇందులో ఆటోమేటిక్గా సపోర్ట్, రెసిస్టెన్స్ జోన్స్, ట్రెండ్ లైన్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక స్వింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి 2 స్వింగ్స్ ఎస్టాబ్లిష్ అయ్యి థర్డ్ కూడా కొంత ఉంది కాబట్టి ఒక ఏరియా అనేది ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుందండి? రెసిస్టెన్స్ జోన్ అనేది ఐడెంటిఫై చేసింది. ఓకే. మరి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామండి? రెసిస్టెన్స్ జోన్ అంటే అది రెసిస్టెన్స్‌లా యాక్ట్ చేస్తుంది అంటే ఏంటి? దాని అర్థం ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. ఇది బ్రేక్ అయితే స్ట్రాంగ్‌గా పైకి మూవ్ రావచ్చు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్‌ని బట్టి. అంతే, మనకి సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ కాన్సెప్ట్స్ ఐడియా ఉంటేనే మనకి ఇది అర్థమవుతుంది. లేకపోతే అవ్వదు. సో, ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3 స్వింగ్స్ వచ్చాయి కదా! సో, ట్రెండ్ లైన్ అనేది ఒకటి డ్రా చేసింది. ఓకే. టుడేస్ లో అప్పటికున్నటువంటి లో అది. ఈ లో అనేది ఇది అప్పటికి లో ఉంది. అంటే ఏంటి? ఇది ఎందుకు చూపిస్తుందంటే ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ లో అనేది అప్పటికున్నటువంటి లో ఏదైతే ఉందో అది ఎలా యాక్ట్ చేయొచ్చండి? సపోర్ట్ లా యాక్ట్ చేయొచ్చు. అంటే అందుకోసం దానికి దగ్గరగా వస్తుందంటే అక్కడ సపోర్ట్ ఉంది, పైకి వెళ్తుందంటే అక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం అది మీకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. చూసారు, అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే 3 టచెస్ మనకి వచ్చేసాయో ఆటోమేటిక్ గా అక్కడ లైన్ డ్రా చేసింది, సపోర్ట్ అయింది. ఇది
బ్రేక్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. అవునా? అర్థమైందా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మీకు చెప్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడికి మనకి ఏం కనిపించిందండి? పైన ఇది, కింద ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది ఒక ట్రెండ్ లైన్. సో ఇది కిందకైతే బ్రేక్అవుటే కదా, ఈ లో అనేది బ్రేక్ అయ్యి కిందకైతే బ్రేక్అవుట్. సో లైన్స్ అండ్ జోన్స్ ఎలా యూజ్ చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటున్నారు కదా, అది దాటి కింద బ్రేక్అవుట్ అనేది వచ్చింది, ఒక క్లోజ్డ్ ప్యాటర్న్. అంతేనండి. ట్రెండ్ లైన్స్ ని, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ ని, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ని కలిపి మనం అర్థం చేసుకుని ఒక ఆపర్చునిటీని ఐడెంటిఫై చేస్తాం. ఇది ఏం చేస్తుందంటే ట్రెండ్ లైన్స్ ని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి మనకు చూపిస్తుంది. దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటుంది. అర్థమైందా? ఇది స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఉంది. డౌన్ ట్రెండ్ లో మనకి ఇలా ఒక బాక్స్ లా వచ్చింది, నెక్స్ట్ ఒక రకమైన ట్రయాంగిల్ లా వచ్చింది. అది కిందకి బ్రేక్ అయితే మనం ఆపర్చునిటీ తీసుకుంటాం అనే ఉద్దేశంతో రెడీగా ఉండాలి. అర్థమైందా? లేదా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ పైకి బ్రేక్ అయితే ఇక్కడ ఆపర్చునిటీ తీసుకుందాం అనే ఉద్దేశంతో రెడీగా ఉండాలి. లేదా ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి పైకి వెళ్తుందంటే ఇక్కడ బై చేయాలి అనే ఉద్దేశంతో ఉండాలి. ఇక్కడ మనకి ఒక ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే తప్ప దీన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకే NG1లో భాగంగా ఫస్ట్ మాస్టర్ ట్రేడర్ ఎకో సిస్టమ్ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ వచ్చాకే ఇది మీకు అర్థమవుతుంది. ఇదనే కాదు, ఏదైనా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ లేకపోతే యూ కెనాట్ సర్వైవ్ ఇన్ మార్కెట్స్. ఓకే, చూడండి, మనకి ఎప్పుడైతే ముందు బ్రేక్అవుట్ వచ్చాక ఈ జోన్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాక బ్రేక్అవుట్ అనేది జరిగినప్పటికీ ఆ జోన్ లేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, అప్పటికి మనకి సపోర్ట్ ఏం లేదు. ఓకేనా? 2 డేస్లో అంటే ఈ క్యాండిల్లో ఈ క్యాండిల్ వచ్చేటప్పటికి బ్రేక్ డౌన్ అయింది, వ్యాలిడే. సో ఇక్కడ చూసేటప్పుడు మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, ఇది ఒక కైండ్ ఆఫ్ బాక్స్, ప్రేయర్ ట్రెండ్. ఎంట్రీ తీసుకో, ప్యాటర్న్ డిటెక్షన్ అయింది కదా. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? నేను చెప్పాను మీకు 2 రకాలుగా ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి క్లోజ్డ్ ప్యాటర్న్స్, 2 ఓపెన్ ప్యాటర్న్స్. ఈ క్లోజ్డ్ ప్యాటర్న్స్ అనేవి ఏంటంటే సపోర్ట్, ట్రెండ్ లైన్, రెసిస్టెన్స్. ఇవి మనం కలిపి డిటెక్ట్ చేసుకునేవి. సో ఇది కలవచ్చు, ఇది కలవచ్చు, ఇది కలవచ్చు. ఇలా కాంబినేషన్స్ అనమాట. సపోర్ట్ ట్రెండ్ లైన్ కాంబినేషన్ అంటే ఏంటి? సపోర్ట్ అనేది ఎలా ఉంటుంది? కింద సపోర్ట్ ఉంటుంది, ట్రెండ్ లైన్ ఇలా ఉంది అనుకోండి, ఇది ఒక ప్యాటర్న్. క్లోజ్డ్ ప్యాటర్న్, క్లోజ్డ్ అంటే క్లోజ్ అవుతుంది పైన కింద, ఇలా కిందని యూనిఫామ్ గా 3 వచ్చాయి అనుకోండి, అది సపోర్ట్. ఇది ఒక్కటి బ్రేక్ అయింది డైరెక్ట్ గా అన్నట్లయితే ఓపెన్ ప్యాటర్న్. మనకి ఇక్కడ ఒక్కటే రాలేదు కదా, ఇది క్లోజ్ చేసింది, అవునా? అందుకు క్లోజ్డ్ ప్యాటర్న్. సో అలా క్లోజ్డ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్స్ అనేవి స్ట్రాంగ్ మూవ్స్ ఇస్తూ ఉంటాయి. అలా కాదు ఓన్లీ నేను దీన్నే అర్థం చేసుకుంటా అంటే అది ఓపెన్ బ్రేక్అవుట్ అనమాట. అర్థమైంది? ఇలాంటివి మనం అర్థం చేసుకోవాలి. ఒక స్ట్రాంగ్ 3 టచెస్ వచ్చి ఒక లైన్ ఫామ్ అయిందంటే అది స్ట్రెంత్ ఎలా ఉంది అనేది చూసి అక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అనే కాన్సెప్ట్ మన ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ వాడుకొని మనం తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ మనకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్లో లిక్విడిటీ అనేది కొంచెం లోపించింది కాబట్టి ఓన్లీ 12 లోపలే మనకి ట్రేడ్స్ అనేవి వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఆపేసి కూర్చోవడం బెటర్. అర్థమైందా? మళ్ళీ సేమ్ అండి, ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఎంతవరకు మొమెంటం ఉంటే అంతవరకు ఫాలో అవుతాం. అందుకే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూల్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇన్ని లైన్స్ వచ్చేస్తున్నాయి, మరి ఏం చేస్తాం అంటే ఎక్కువ లైన్స్ ఒకే ఏరియాలో వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. ఈ ట్రెండ్ లైన్ ఇలా ఉంది, ఇది బ్రేక్అవుట్ అవుదామని ట్రై చేస్తుంది, అవ్వట్లేదు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. నెక్స్ట్ మీకు క్లియర్గా జోన్ ఇచ్చేసిందండి. ఈ 2 జోన్స్ ఇంత క్లోజ్లో ఉన్నాయంటే ఏంటి? అది కన్సాలిడేషన్ జోన్. అది అందులో నువ్వేం ట్రేడ్ తీసుకోకూడదు. నాకు లైన్స్ అర్థం కావట్లేదు అంటే ఈ జోన్ మధ్యలో ఉంది, అది కన్సాలిడేషన్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్లమ్జీగా క్లటర్గా ఉందంటే దట్ ఈస్ ఎ క్లటర్. యూ కెనాట్ ట్రేడ్ ఎనీథింగ్ దేర్. అర్థమవుతుందా? వెయిట్ చేయడం, అంతకుమించి మరేం చేసింది ఏం లేదు. ఆ క్లటర్లో నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి, క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇదంతా కన్సాలిడేషన్ జోన్ కదా, నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియా ఉంది. సో ఇది కలిపితే మనకు ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిలే కదా. నెక్స్ట్ ఈ కన్సాలిడేషన్ మొత్తం ఒక రేంజ్ తీసుకున్నట్లయితే అది బ్రేక్ అయింది. ఇక్కడ మరి క్లటర్ ఏం లేదు చూసారా? సో స్ట్రైట్ అవే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ ఏరియా ఎంత వరకు ఉంది, సో అక్కడి వరకు మూవ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకి అర్థం చేసుకోవాలి. ప్రైస్ తో పాటు ఆటోమేటిక్ గా నెక్స్ట్ జోన్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చి ప్లాట్ అవుతుంది అది. ఓకే, అది డిఫాల్ట్ సెట్టింగ్. చూసారా, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ముందుగానే మూవ్ అయింది. లైన్ అనేది ఆటోమేటిక్ గా డ్రా అవుతూ వెళ్తుందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ చూడండి, ఇక్కడ నుండి ఈ యొక్క కన్సాలిడేషన్ జోన్ అనేది ఎక్స్టెండ్ అయింది ఇక్కడికి. ఈ ట్రెండ్ లైన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ యొక్క లైన్ అనేది ఎక్స్టెండ్ అయింది, అది బ్రేక్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా, ఇక్కడ బ్రేక్ అయితే ఆ ఏరియాలో ఇంటర్సెక్షన్ పాయింట్ కింద మనం ఒక ఆపర్చునిటీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. చూసారా, 3 స్వింగ్స్, ఇదొక స్వింగ్, ఇదొక స్వింగ్, ఇదొక పెర్ఫెక్ట్ స్వింగ్ కాదు కానీ అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చింది కాబట్టి ఆ లైన్ అనేది ఐడెంటిఫై చేసి, సో మనం దీన్ని కొంచెం పర్ఫెక్ట్ గా మనం డ్రా చేసుకోవచ్చు. బ్లైండ్ గా దాన్నే ఫాలో అయిపోవాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో అది బ్రేక్ అయ్యాక మనకి మేబీ ఆపర్చునిటీ రావచ్చు, కానీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి అక్కడ అది అడ్డే అవకాశం ఉంటుంది. అది కూడా దాటితే స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశం, లేదా అక్కడ నుంచి కిందకు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ ఛానల్, అవునా కదా, పెర్ఫెక్ట్ ఛానల్ కాదు కానీ రెస్పెక్ట్ చేస్తుంది కదా. ఇక్కడ నుంచి కిందకు వచ్చి ఇది బ్రేక్ అయితే కిందకు మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా మనకి ఆపర్చునిటీస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలని మన చేతిలో ఉంటుందండి. ఇది మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకో అని చెప్పదు. ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఐడెంటిఫై చేస్తుంది అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ బ్రేక్ అయ్యాక ఈ రెసిస్టెన్స్ అనేది ఎంత చక్కగా రియాక్ట్ అయింది. అది బ్రేక్ అవ్వగానే మనకి స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది. ఓకేనా, మూవ్ వచ్చిందా రాలేదా? ఎప్పుడైతే మనకి 3 టచెస్ వస్తాయో ఆటోమేటిక్ గా అక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది, సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది ప్లాట్ అవుతూ ఉంటుంది. మనకి అక్కడ క్లియర్ గా లేదు, ఎక్కువ క్లటర్ గా ఉంది అన్నట్లయితే దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఏరియా, అక్కడ ఎంట్రీస్ అనేవి ఆలోచించకూడదు అని. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా క్లియర్ గా ఈ రెండింటి మధ్యలో అది వెళ్తుంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కూడా ఉంది చూడండి, ఇక్కడ మూవ్ దాటి రావటం లేదు. ఓకేనా, ఇందాక మనం చూసాం చూడండి చాపీనెస్ జోన్ ఇది అని చెప్పేసి, అదనమాట ఇలా ఉంటుంది. క్లియర్ ఎంట్రీ అక్కడ లేదండి మనకి ఈ ఏరియాలో. మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి చెప్తాను, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ టైంకి ఏంటి మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది, మనం ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ అయింది, సో ఆ ఏరియాలో ఈ జోన్ ఉంది. సో ఈ జోన్ దాటి కొంచెం పైకి వస్తే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అక్కడికి ఈ యొక్క చిన్న రెసిస్టెన్స్ లా ఉంది, అది ముందుగానే మనకి ఐడెంటిఫై చేయండి. ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత చక్కగా రియాక్ట్ అయింది అనేది. అసలు ఎగ్జాక్ట్ గా ఈ ఏరియాకి వచ్చి కాసేపు ఆగి మళ్ళీ పైకి వెళ్ళింది కూడా చూసారు, ఎంత చక్కగా రియాక్ట్ అవుతుందండి. మనకి కొంతమందికి ఏంటంటే అర్థం కావట్లేదు ఇది, ఎందుకంటే ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ అనేది కొంత అవగాహన ఉండాలండి, అందుకోసమే మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ క్లియర్ గా చూడండి, ఇక్కడ ఇన్ని టచెస్ ఉన్నాయి, రెసిస్టెన్స్ చక్కగా నెక్స్ట్ టైం రెసిస్ట్ తీసుకుంది కదా, రెసిస్టెన్స్ ఆగింది కదా. ఇక్కడ నెంబర్ ఆఫ్ టచెస్ చూడండి ఎంత చక్కగా రెస్పెక్ట్ చేసిందో, అర్థమైందా? సో అలా మనకి లైన్స్ అనేవి లైవ్ లో మనకి చాలా చాలా చక్కగా డ్రా చేస్తుంది. సో ఈ లైన్స్ అండ్ జోన్స్ తో పాటు మనం పిఎంపి యూనివర్సల్ కానీ యాంత్రిక్స్ కానీ కంబైన్ చేసి అక్కడ ఆ ఏరియాలో ఆపర్చునిటీ వచ్చేటప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ జోన్ ఉందా, ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఉందా అనేది మనం కంబైన్ చేసి అబ్జర్వ్ చేసి డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అర్థమవుతుందా? మన డెసిషన్ మేకింగ్ లో భాగంగా వాటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మన యొక్క కంప్లీట్ గా NG1 ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది తీసుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికే కొంచెం డీప్ గా వెళ్ళాము, మరి ఇంకా ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళిపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి ఫస్ట్ రోజే. సో డే 1 వరకు ఇంతవరకు ఆగుదాం. మనకి ముందు అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత అబ్జర్వేషన్ చేయాలి. కొన్ని డేస్ అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుందండి, నాకంటే అద్భుతంగా మీకు అర్థమవుతుంది. కొత్త క్రియేటివిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్యూర్ క్యాండిల్స్లో ఇంకేదైనా యూజ్ కనిపెట్టవచ్చు, మీరు పిఎంపీలో ఇంకేదైనా ఇలా కూడా యూజ్ చేయొచ్చు బ్రో దీన్ని మీరు కనిపెట్టవచ్చు. సో అబ్జర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఏదో బ్లైండ్గా నాకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి చెప్పు, ఎగ్జిట్ ఎక్కడ అయిపోవాలి చెప్పు, ఇంకా నాకు మరేం వద్దు, అసలు నువ్వేం చేస్తావు నాకు అనవసరం అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద స్టాక్ మార్కెట్. అర్థమైందా? సో ఇవన్నీ యూజ్ చేయండి అని నేను సజెస్ట్ చేయట్లేదు, కానీ అబ్జర్వ్ చేయండి అండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ నుంచే మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో మనకి ఈ టూల్స్ అనేవి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే లైన్స్ అండ్ జోన్స్, పిఎంపి యూనివర్సల్, యాంత్రిక్స్. పిఎంపి యూనివర్సల్ అనేది ఎందులో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అప్లై చేయొచ్చు. యాంత్రిక్స్ కూడా అన్నింట్లో యూజ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. అందులో ఉన్నటువంటి చాపీనెస్ జోన్ చాలా చాలా పవర్ఫుల్, అందులో ఉన్న మార్కెట్ స్టేటస్ ప్యానల్ చాలా చాలా పవర్ఫుల్, అందులో ఉన్నటువంటి సెట్టింగ్స్లో ఇంకా మీరు రా ఇంటర్ప్రిటేషన్ మోడ్ని ప్యూర్ క్యాండిల్స్ని కలిపి చాపీనెస్ జోన్తో చూస్తే ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎంట్రీస్ ఒక్కటి పక్కన పెట్టేస్తే మీరు ఏ చార్ట్లో అయినా యాంత్రిక్స్ అప్లై చేసుకోవచ్చు. ఎంట్రీస్ నేను చూస్తాను అన్నట్లయితే 1 minute టైం ఫ్రేమ్కే బాగుంటాయి అవి. ఆ కండిషన్స్ అనేవి అలా సెట్ చేశాను నేను. ఓకేనా? మరి హయ్యర్ టైం ఫ్రేమ్స్కి ఎంట్రీస్ ఇవ్వచ్చు కదంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్కి ఎంట్రీస్ అవసరం లేదు. పిఎంపి యూనివర్సల్ ఈజ్ ఇనఫ్. కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే చాలు. హయ్యర్ టైం ఫ్రేమ్ చాలా ఈజీ అండి ఎంట్రీస్ ఐడెంటిఫై చేయడం ప్రైస్ యాక్షన్ పరంగా చాలా చాలా ఈజీ. లోయర్ టైం ఫ్రేమ్స్లో 1 minute లోనే కష్టం, ఎందుకంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, నాయిస్
ఎక్కువ ఉంటుంది, క్లటర్ ఎక్కువ ఉంటుంది. 5 మినిట్కి వెళ్ళిపోయేసరికి ఏం ఉండదండి, అక్కడ క్లియర్గా క్లీన్గా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మీకు ఇదిగోండి క్లీన్గా ఉంది, ఇంక ఇందులో అబ్జర్వ్ చేయడానికి ఏం లేదు. చాలా క్లియర్గా చూడండి. ఈరోజు 5 మినిట్ టైం ఫ్రేమ్ డౌన్ ట్రెండ్, చివరిలో డ్రాగన్ ఫ్లై డోజీ, ఆ లో బ్రేక్ అవ్వకుండా ఇక్కడే ప్రైస్ యాక్షన్. సో ఇదంతా ఒక రేంజ్, ఆ రేంజ్ బ్రేక్ అయ్యాక ఆపర్చునిటీ అయిపోయి. అంతేనండి 5 మినిట్ ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్తే మనకి నాయిస్ అనేది ఎక్కువ ఉండదు, క్లియర్ గా ఉంటుంది. చూడండి 5 మినిట్ లో పిఎంపి యూనివర్సల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మీకు చూడండి. 5 మినిట్ లో మనకి మొమెంటం డాట్స్ కూడా అవసరం లేదు. మొమెంటం షిఫ్ట్ అదే ఏరియాలో ప్యూర్ క్యాండిల్ వచ్చిందంటే ఎంత స్ట్రాంగ్ అర్థమవుతుంది. ట్రెండింగ్ డేస్ ఉంటే మనకి ఇంకా అద్భుతంగా ఉంటాయి. దిస్ ఈస్ ఏ ట్రెండింగ్ డే, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్. ఇక్కడ 5 మినిట్లో చూడండి ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్, ఇంతవరకు కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ కన్సల్టెంట్ మళ్ళీ రివర్స్. అర్థమవుతుందా? సో కొంచెం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. దేన్ని ఎలా యూజ్ చేయాలనేది అబ్జర్వేషనేనండి. నేను మీకు ఎలా అర్థం చేసుకోవాలి, ఇవి బేసిక్ యూజెస్ అని చెప్పిన తర్వాత దాన్ని మీరు ఓన్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చారు ప్యూర్ క్యాండిల్స్లో 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఇలా మనకు ఒక క్లియర్గా ఒక ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ లైమ్ క్యాండిల్ అనేది కనిపించింది. లైమ్ క్యాండిల్ అనేది ఏంటి, బ్రేక్అవుట్ అనేది మనం స్ట్రాంగ్గా కాదనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో లైమ్ క్యాండిల్ అనేది వచ్చిందంటే అక్కడ ఆల్రెడీ బుల్లిష్నెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ అవగానే నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవుతున్న ఎంట్రీ తీసుకోవచ్చు, స్ట్రాంగ్ మూవ్స్. సిమిలర్గా ఇక్కడ కూడా ఇంచుమించు అలానే ఉంది లైమ్ క్యాండిల్ మూవ్. అర్థమవుతుంది. కొంచెం ప్రైస్ యాక్షన్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇక్కడ లైమ్ క్యాండిల్ మూవ్, చిన్న చిన్న మూవ్స్ కాదండి, మీకు ఫ్యూచర్స్లో 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్. ఓకేనా, క్లియరా? సో ఇంకా అర్థం అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నేను ప్రైస్ యాక్షన్ ట్రేడర్ని యాంత్రిక్స్ నేను వాడను అనుకున్నట్లయితే పిఎంపి యూనివర్సల్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్. ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.